అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామవైభవస్ఫూర్తిః దారిత దశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమతే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సహృదయులందరికీ కూడా నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈరోజు ఈ ప్రభాత కాలంలో మనం ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పుకోవాలి అనేటువంటి గృహిణీ గృహస్థుల యొక్క కోరిక మేరకు మనకు ఒక సత్స్మరణ లభించింది. హనుమంతుడు అనగానే మనకు రామాయణం గుర్తొస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క ప్రాధాన్యం ఎంత విశేషం ఏంటంటే హనుమంతుడు వస్తే రామాయణం సుందరమైపోయింది. హనుమంతుడు వచ్చిన తర్వాత రామాయణంలో వచ్చే వేగం కానీ ఉత్సాహం కానీ చాలా అద్భుతం. రాముడికే కాదు మనకు ఉత్సాహం హనుమంతుడు వచ్చిన దగ్గర నుంచి. పైగా ఆయనని ప్రధానంగా చెప్పుకున్న కాండ పేరు సుందరకాండ. ఈ సుందరకాండ చాలా చిత్రమైన పేరు పెట్టాడు మహానుభావుడు. నాకు తెలిసి 2010లో చెప్పుకున్నాం మనం ఇక్కడ సుందరకాండ అమ్మగారి పుస్తకం ఆవిష్కరిస్తూ. ఈ సుందరకాండ పేరే చాలా చిత్రంగా పెట్టాడు వాల్మీకి. మిగిలిన కాండలన్నీ స్పష్టంగా అర్థమైపోతుంటాయి, బాలకాండ కిష్కింధకాండ అంటే. కానీ సుందరకాండ ఒక ప్రత్యేక నామం, అంటే ఆ కాండమే ప్రత్యేకమని ఆయన ఉద్దేశం. మహాకవి అంత గొప్పగా పెట్టాడు ఇక్కడ. పైగా ఆ సుందరుడు ఎవడు ఇది ప్రశ్నించుకోవాలి. ఆ సుందరుడు ఎవరయ్యా అంటే హనుమంతుడే. ఇంత గట్టిగా ఎలా చెప్పగలరు అంటే సుందరకాండ ఒకే పాత్ర చుట్టూ నడుస్తుందండి. రామాయణం అంతా రాముడి చుట్టూ ఉంది కనుక రామాయణం అన్నాం, సంతోషమే. కానీ సుందరకాండ మాత్రం ప్రధాన హనుమత్ కాండ. హనుమంతుడే అందులో సుందరుడు. ఏమిటయ్యా సుందరము అంటే
ఆనందం కలిగించేవాడు అందగాడు అని మన శాస్త్రం నిర్వచనం చెప్పింది. ఎవడు ఆనందం కలిగిస్తాడో వాడు అందగాడు. అంతేగాని అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందం కలిగించకపోవచ్చు, కానీ ఆనందం కలిగించే వాళ్ళు మాత్రం అందంగా ఉంటారు. అందం అంటే అందానికి రకరకాల పేర్లు ఉన్నాయండి. అదే భారతీయ సంస్కృతిలో భాషలో జ్ఞానం పెట్టేశారు. చాలా సులభంగా చెప్పచ్చు. ఎక్కడ ఏ పదం వాడాలో తెలియాలి. ఆనందం, సంతోషం, ఆహ్లాదం, ఆమోదం, ఇలాంటివి ఆనందానుకున్న పేర్లు. ఇక అందానుకున్న పేర్లు రమణీయం, కమనీయం, లావణ్యం, సౌందర్యం, ఇలా ఒక్కటి ఉంటాయి. అయితే సుందరం అంటే ఆనందానికి పేరుట. ఆనందానికి పేరు సుందరం. ఏ ఆనందానికి సుందరం అనాలి అనే దానికి శాస్త్రం ఒక గొప్ప మాట చెప్పింది. నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత అని సుందరం అనే ఆనందానికి డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ. పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందానికి సుందరం అని పేరు. ఇది దీనికి. మనం కొత్త వస్తువు కొనుక్కుంటూ ఒక ఆనందం కలగవచ్చు, కానీ అంతకంటే ఆనందం కలిగించేది మనకి చాలా ఇష్టమైన వస్తువు పోయిందనుకోండి, అది తిరిగి దొరికినప్పుడు కలిగే ఆనందం ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఇక్కడ ఏ కొత్త వస్తువు ఇవ్వలేదు అంత ఆనందాన్ని. ఆ ఆనందాన్ని సుందరం అనాలట. ఈ పోయిన వస్తువు అంటే ఉంది, మనకు దొరకట్లేదు, ఎక్కడుందో తెలియట్లేదు. అది అందుకు సుందర శబ్దం ఇంత గొప్పది. ఇప్పుడు ఈ కాండకి పేరు ఎందుకు వచ్చిందో అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే పోయిన వస్తువు, ఎక్కడుందో తెలియని వస్తువు అయినటువంటి సీతమ్మ దొరికిన కాండ గనక, తెలిసిన కాండ గనక సుందరకాండ. ఇది అందరికీ ఆనందం కలిగించింది. సీతమ్మ యొక్క జాడ తెలియడం అందరికి ఆనందం కలిగించింది. అంటే వెతుకుతున్న హనుమంతుడికి ఆనందం కలిగించింది. సీతమ్మ కోసం ఎదురు చూస్తున్న రాముడికి ఆనందం కలిగించింది. రాముడి జాడ తెలియక బాధపడుతున్న సీతమ్మకి ఆనందం కలిగించింది. రాముడు అప్పగించిన కార్యక్రమం సరిగ్గా చేస్తానా లేదా అనేటువంటి ఆందోళనలోని సుగ్రీవుడికి ఆనందం కలిగించింది. ఇలా అందరికీ ఆనందం కలిగించిన కాండ గనక ఇది ఆనందకాండ, సుందరకాండ. ఈ ఆనందం కలిగించిన మహానుభావుడు హనుమంతుడు, అందుకే ఆయనే సుందరుడు అన్నారు ఇక్కడ. కనుకనే హనుమంతుడు అంటే ఆనందకారకుడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే హనుమంతుడు అందరికీ ఆనందం కలిగించాడు. మీరు పరిశీలించండి. అందువల్లనే హనుమంతుడికి మరొక పేరు మంత్రశాస్త్రం చెప్తోంది. శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దుర్భ్యాం కలయే మారుతాత్మజం అన్నది ఇక్కడ. హనుమంతుడు అంటే శ్రీరామ హృదయానందంట. రాముడి హృదయంలో ఉన్న ఆనందమే హనుమంతుడు అన్నారు. ఎంత గొప్ప విషయం అండి. త్యాగరాజస్వామి వారు రామచంద్రమూర్తి గురించి చెప్తూ ఒక్క మాటలో రామావతారం అంటే ఏంటో చెప్పాడు. జగదానందకారక, ఒక్క మాటలో చెప్పాడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అన్నాడు ఆయన. జగదానందకారకుడే రాముడు. రాముడు జగత్తుకి ఆనందం కలిగిస్తాడు, హనుమంతుడు రాముడికి ఆనందం కలిగిస్తాడండి. అది దాని యొక్క విశేషం. అందుకు హనుమంతుడు అందరికీ ఆనందం కలిగిస్తున్నాడు కనుకనే ఆయన స్మరించిన, ఆయన యొక్క కాండ అయిన సుందరకాండని స్మరించిన ఆనందం కలుగుతున్నది, శోకం పోతున్నది. అందుకే సీతా శోక వినాశనకారి లంకా వైభవ సంహారి అన్నాం. జానకి శోకనాశనం, శోకం పోగొడుతున్నాడు, ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అంతేకాదు హనుమంతుడిని పట్టుకుంటే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఆనందం కలుగుతోంది, శోకం పోతుంది. మూడవది, హనుమంతుడిని పట్టుకుంటే రాముడు దొరుకుతాడండి. తుమ ఉపకార సుగ్రీవహి కింహ రామ మిలాయ రాజపతి దిన్హ అన్నాడు మహానుభావుడు తులసీదాసు. హనుమంతుడు సుగ్రీవుడికి అంత గొప్ప ఉపకారం చేశారంటే, అంత ఉపకారం పొందడానికి సుగ్రీవుడు ఏం చేశాడో మనం అడగాలి. సుగ్రీవుడు చేసిన మంచి పని ఒక్కటి ఏమిటంటే, ఆ వాలి భయానికి పరిగెడుతున్న హనుమంతుడిని వదలలేదండి. ఆయన చేసిన పని ఒక్కటి, హనుమంతుడిని దగ్గర పెట్టుకున్నాడు. హనుమంతుడిని పట్టుకున్నందుకు హనుమంతుడు చేసిన ఉపకారం ఏంటయ్యా అంటే, రాముడి చేతిలో ఈయన చేయి పెట్టాడండి. రామచంద్రమూర్తి చేతిలో సుగ్రీవుడి చేయి పెట్టబడింది అంటే నా భాగ్యం ఎవరి వల్ల దొరికింది? ఆంజనేయ స్వామి వారి వల్ల దొరికింది. కానీ హనుమంతుడిని పట్టుకుంటే రాముడు దొరికిపోతాడు అనడానికి ఇటు సుగ్రీవుడు సాక్ష్యం, అటు సీతమ్మ సాక్ష్యం. హనుమంతుడి దర్శనం అవడం ఆలస్యం, వెంటనే వచ్చాడు రామచంద్రమూర్తి సీతమ్మ వద్దకు. అందుకే హనుమంతుడి వల్ల మూడవ ప్రయోజనం ఏంటయ్యా అంటే, పరమాత్ముడైన రాముడే లభిస్తున్నాడు. ఇదొక విశేషం. మూడవ కోణం, ఎందుకంటే హనుమత్ తత్వం చాలా విశేషమైనది. తత్వం చెప్తే గ్రహించగలిగే శ్రోతలు ఇక్కడున్నారు. వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నా మాకు ఆవేశం ఆగదు, తత్వంలోకి పరిగెడతాం. మిగిలిన వాళ్ళకి విసుగున్నా పర్వాలేదు, కానీ అసలేంటే చెప్పాలి కదండి తత్వదృష్టి. అందుకు హనుమంతుడిని తాత్వికంగానే దర్శిద్దాం ఇవాళ. ఇంతవరకు హనుమంతుడి గురించి రకరకాల ప్రయోజనాలు చూస్తున్నాం. మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మనందరం ఏమనుకుంటామంటే హనుమంతుడు సీతారాముల భక్తుడు అని. కానీ మరొక కోణంలో ఆలోచిస్తే సీతారాములు హనుమంతుడి భక్తుడు. ఇది వెంటనే కొందరు మింగుడు పడకపోవచ్చు, కానీ రామాయణం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. హనుమద్ ఉపాసకులకి ఈ విషయం తెలుసు. ఈ రెండు రహస్యాలు పట్టుకుని తులసీదాస్ గారు రామలక్ష్మణ సీతామన బసియా అన్నాడు ఆయన మహానుభావుడు. ఎంత చక్కగా చెప్పాడంటే,
రామలక్ష్మణ సీతల మనస్సులో ఉన్నవాడు అని ఒక అర్థం, రామలక్ష్మణ సీతమ్మలను తన మనస్సులో ఉంచుకున్నవాడని అర్థం. రెండూ చెప్పచ్చు దానికి. ఇందులో ఏది సత్యం అంటే రెండూ సత్యమే. సీతారామ లక్ష్మణుల మనస్సులో హనుమంతుడు ఎప్పుడూ ఉంటాడట. ఎలా ఉంటాడయ్యా అంటే హనుమంతుడి వల్ల వీళ్ళు పొందిన ప్రయోజనం అంతా ఇంత కాదండి. కానీ హనుమంతుడు వీళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనం పొందాడా? ఫలానా వాడు భక్తుడు అని నిర్ణయించాలంటే రెండు. ఒకటి, వాళ్ళని ఇతను ఆశ్రయించడం కానీ వాళ్ళ వల్ల ఇతడు ఏదైనా ప్రయోజనం పొందితే ఈయన ఫలానా వాడు భక్తులు అని చెప్పాలి. హనుమంతుడు ఎవరి వల్ల ప్రయోజనం పొందాడో చెప్పండి. మొత్తం రామాయణం మనకు తెలుసు కదా. హనుమంతుడు ఇంకొకరికి ప్రయోజనం ఇవ్వడమే తప్ప ఆయన ఎవరి నుంచి ప్రయోజనం పొందలేదు. అందుకే హనుమంతుడు అంటే ఉపకారమూర్తి. ఉపకార సుగ్రీవ కింద ఉపకారం. హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది ఉపకారం. అందుకే స్వామి వివేకానంద తెలియజేస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. రామాయణంలో హనుమంతుడు సమస్త భారతీయులకి ఆదర్శం కావాలి అన్నాడు. ఎందుకంటే అప్పుడు మనం అస్వతంత్రతలో ఉన్నవాళ్ళం, మన సంస్కృతి గురించి మనకే తెలియదు, అనేక రకాల పరిస్థితులు ఉన్నాం. అలాంటి దేశం తిరిగి బాగుపడాలంటే మంచి పర్సనాలిటీస్ కావాలి, ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ కావాలి. అది కావాలంటే ఒక మోడల్ని చూపించాలి. ఆ మోడల్ ఎవరయ్యా అంటే హనుమంతుడే అని చెప్పండి. చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామిని ఎదురుగా చూపిస్తే ఆ పిల్లవాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అంతేగాని సాలిపురుగు మనుషులు, గబ్బిలం మనుషులు, వీళ్ళు ఏదో అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎగిరేరు, పలానా వాడిని కొట్టారు అంటే సరిపోదండి. ఒక సూపర్ క్వాలిటీస్ చెప్పాలి అంటే కేవలం బలమో పరాక్రమో సరిపోదు. అయితే ఒక్కటి ఒప్పుకోవాలి, అన్ని గుణాలు ఒకటి దగ్గర ఉండవు, అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే కొందరు చాలా బలంగా ఉంటారు కానీ బుద్ధి పని చేయదు. కొందరికి బలము బుద్ధి రెండు ఉంటాయి కానీ చూడడానికి అసహ్యంగా ఉంటారు. కొందరికి మూడు ఉంటాయి కానీ 10 మందికి పనికొచ్చేలా ఉండరు. ఇన్ని రకాల దుర్గుణాలు ఉంటాయి. అన్ని సుగుణాలు పైగా ఒక్కొక్క సుగుణం 100% ఉండాలంటే కష్టం కదా. ఉదాహరణకి సత్యం ఒక సుగుణమే, కానీ మన దగ్గర అప్పుడప్పుడు ఉంటుంది, వచ్చింది బాధ అది. కానీ అది ఎప్పుడూ ఉంటూ 100కి 100 మార్కులు ఉండాలి. దానికి తోడు బలం, ప్రతాపం అది ఉండాలి, ప్రశాంతత ఉండాలి, జ్ఞానం ఉండాలి. అందుకే హనుమంతుడు ప్రసన్నాంజనేయం ప్రతాపాంజనేయం రెండూ ఆయన. అటు ప్రతాపము, అటు ప్రసన్నత, అటు జ్ఞానము, అటు మేధస్సు, యోగము, ఇన్ని శక్తులు విశేషములు ఉండడం మన చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే ఇలాంటి పర్సనాలిటీ ఎంత బాగుంటుంది అని మనకే అనిపిస్తుంది కదా. అన్ని సుగుణాలు ఒకటి దగ్గర ఎక్కడైనా ఉంటాయండి? ఇంపాసిబుల్ కదా. అందుకే ఇంపాసిబుల్ అంటే వీళ్ళు లేరంటామా? ఇన్ని సుగుణాలు ఒక్క దగ్గర ఉండాలంటే దేవుడే దిగి రావాలండి. అలా దిగి వచ్చిన దేవుడే హనుమంతుడు, ఇది తెలుసుకోవాల్సినది. అలాగా ఆ 3 సుగుణ, 3 ఉన్నారు ఇలాంటి సుగుణాలు 100% కలిగిన వాళ్ళు 3 ఉన్నారు రామాయణంలో. ఒకరు రామయ్య, ఇంకొకరు సీతమ్మ, మూడవ ఆయన ఆంజనేయ స్వామి వారు. వీరు 3 కూడా ఈక్వల్ స్టేటస్ రామాయణంలో, ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే హనుమంతుడు భక్తులైపోయారు, సీతారాములు. అయితే హనుమంతుడిని అడిగితే సీతారాముల్ని భక్తులు కదా అంటే పొరపాటు, నేను వాడు భక్తుని చెప్తారే, అది వేరే విషయం. కానీ మనం సత్యం అంగీకరిద్దాం. ఎందుకంటే రామచంద్రమూర్తి చెప్తాడు, నువ్వే తీసుకొచ్చి ఆ జాడ తెలియజేయాలయ్యా అని. తిరిగి జాడ చెప్పిన తర్వాత ఆ రాముడు హనుమంతుడితో మాట్లాడిన మాటలు విన్నాం ఒక్కసారి. ఎంత చక్కగా మాట్లాడాడంటే, ఇవాళ నువ్వు చేసినటువంటి ఈ పని ఇతరులు ఊహతో కూడా చేయలేరన్నాడండి. అంత అద్భుతమైన మాట. ఎందుకంటే మనం బయటవి సాధించలేకపోతే ఊహల్లో మేడలు కడుతూ ఉంటాం. అలా ఊహల్లో కూడా చేయలేని పని నువ్వు చేసేవయ్యా అన్నాడు. ఇక్కడ ఇలాంటి నీకు నేనేమి ఇవ్వగలను అన్నాడండి రామచంద్రమూర్తి. సర్వ జగత్తులో అందరికీ అన్నీ ఇవ్వగలిగిన రాముడు నేను నీకేమి ఇవ్వగలనయ్యా అని హనుమంతుడి దగ్గర అన్నాడంటే హనుమంతుడి యొక్క గొప్పతనం చూడండి. చిట్ట చివరికి పట్టాభిషేక సమయంలో కూడా అందరికీ కానుకలు ఇస్తాడు కానీ హనుమంతుడికి ఇవ్వట్ట. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఏది ఇచ్చినా హనుమంతుడు చేసిన దానికి ఇది ఇస్తున్నాను అని ఆ వస్తువుకు హనుమంతుడు చేసిన దిగ్జేసినట్టు అవుతుందని ఏమీ ఇవ్వలేదు. అందుకు సీతమ్మ జాడ చెప్పిన వెంటనే మౌనంతో కళ్ళ నీళ్లు పెట్టుకుని రామచంద్రమూర్తి, నేను నీకేమిస్తానయ్యా, మమ సర్వస్వ భూతస్థు పరిష్వంగ, నా సర్వస్వము నీకు ఇస్తున్నాను అని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్టండి. అంటే అందరికీ అన్నీ ఇచ్చిన రాముడు హనుమంతుడికి తనని తానిచ్చుకున్నాడండి. ఇది తెలుసుకోవాల్సింది. తనని తానిచ్చుకున్నాడు రామచంద్రమూర్తి. ఇచ్చి గాఢంగా ఆలింగనం చేసుకున్నట్ట. ఎవరికి దొరికిందే భాగ్యం. హనుమంతుడు రాముడు కౌగిట్లో ఇమిడిపోయాడు. చూసిన వాళ్ళకి ఎలా కనబడుతుందయ్యా అంటే సగం హనుమంతుడు సగం రాముడు కనబడుతున్నట్ట. ఈ రెండు చూస్తుంటే హరిహర అద్వైతమూర్తి అక్కడ దర్శనం ఇచ్చింది వానరులందరికీ కూడా. అందుకే శ్రీరామ హృదయానందం, నాకు ఆనందం కలిగించేవయ్యా అన్నాడు ఇక్కడ. అంతేకాదు, ఇది ఒకసారి సీతమ్మ జాడ చెప్పి, రెండవసారి లక్ష్మణస్వామి యొక్క ప్రాణాలకు అపాయ పరిస్థితి ఏర్పడినప్పుడు, ఇంచుమించు మృతప్రాయుడైనప్పుడు, అప్పుడు జాంబవంతుడు సుషేనుడు మొదలైన వాళ్ళు చెప్పిన ప్రకారంగా సంజీవ పర్వతం తీసుకొస్తాడు స్వామి.
అది రెండో మారు, అంతకు ముందే తీసుకొచ్చాడు. మొత్తం రాముడితో సహా అందరూ కూడా ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి దెబ్బతిని పడి ఉంటే ఆ సమయంలో ఎవరైనా బ్రతుకున్నారా అని చూడ్డానికి హనుమంతుడు విభీషణుడు బయలుదేరతారట చూస్తూ. కానీ అందరూ నిశ్చేష్టులే ఉన్నారు. ఒక్క చోట మాత్రం మూలుగు వినబడుతుంది. అంటే ఆయన మీద బ్రహ్మాస్త్రం పనిచేయలేదు. పెద్దవాడు కనుక పడిపోయాడు అంతే. ఆయన ఎవరై అంటే జాంబవంతుట. ఆయన దగ్గరికి వెళ్ళి దివిటీ పెట్టి తాత అని లేపారు. ఆయన లేచాడు. లేస్తూనే హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగట్టండి. అడిగిన వెంటనే ఆ ప్రక్కనున్న విభీషణుడికి ఆశ్చర్యం వేసింది. నువ్వు రాముడు బ్రతుకున్నాడా, లక్ష్మణుడు బ్రతుకున్నాడా, సుగ్రీవుడు బ్రతుకున్నాడా అని అడగాలి కానీ హనుమంతుడు బ్రతుకున్నాడా అని ఎందుకు అడిగేవు అంటే, హనుమంతుడు బ్రతికితే మనం అందరం బ్రతికినట్లే, ఆయన లేకపోతే మనం బ్రతుకున్నా పోయినట్లే అని చెప్పాడు. ఎందుకంటే ఈయన ప్రాణదాత. ఇప్పుడు మరొకటి వచ్చింది చూడండి, అభయదాత, ఆనందదాత, శోకనాశకుడు, రామునే ఇస్తున్నాడు అని చెప్తూ ఇప్పుడు ప్రాణదాత. హనుమంతుడు ప్రాణదాత. వీళ్ళ నాన్నగారు వాయువు అంటేనే ప్రాణస్వరూపుడు. ఈయనకి ఏం తీసిపోడయ్యా నాన్నగారికి, ఈయన ప్రాణదాత అని అప్పుడు చెప్తాడు. అప్పుడు వెళ్ళి తీసుకొస్తాడు మహానుభావుడు సంజీవ పర్వతాన్ని. ఆ తీసుకొచ్చి అందరి చికిత్స అయిపోయి మళ్ళీ తీసుకెళ్ళి పెడతాడట. అంతేగాని తర్వాత ఎప్పుడో పనికొస్తుంది కానీ దాచి పెడదామని అనుకోలేదు మహానుభావుడు. మనం ఇప్పుడు ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇవన్నీ చెప్తామే. అదేవిధంగా నేచర్ ఎలా చూడాలో హనుమంతుడి దగ్గర చూడండి. ఎన్విరాన్మెంట్ని ఎలా చూసుకోవాలో రామాయణ భారతాలు చదివితే బాగా తెలుస్తాయి. మళ్ళీ అక్కడ పెట్టాడు. మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ వెళ్తాడు. ఆయనకేం పోయి మళ్ళీ అవసరం వచ్చింది. ఎప్పుడు లక్ష్మణస్వామి రావణుడు వేసిన శక్తి అనేటువంటి శస్త్రానికి దెబ్బతిని పడ్డప్పుడు మళ్ళీ ప్రాణదాతగా సంజీవపురం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తిరిగి బతికాక రాముడు అంటాడు, నీకు ఏమి చెప్పి నీ రుణం తీర్చుకోగలనయ్యా, ప్రాణం పోసి నా తమ్ముడిని బ్రతికించావు, కనుకనే నీ రుణం నేను తీర్చుకోలేంటాడు, నువ్వు నా సర్వస్వము అంటాడు. అందుకే ఆ రాముడు రఘుపతి కిన్హి బహుత బడాయి తుమ్మ మమ ప్రియ భరత హి సమభాయి. అంతేకాదు అరసి ఉరలాయి అంటే ఆనందంతో వక్షస్థలానికి అత్తుకున్నాడయ్యా నిన్ను అని. ఈ విధంగా రాముడు ఆయన నుంచి ఎన్ని పొందాడో చూడండి. ఇక సీతమ్మ ఉన్నదే, ఆ తల్లి హనుమంతుడి యొక్క కృపని ఎంత గొప్పగా మెచ్చుకుంటుందంటే ప్రార్థిస్తుందండి. భక్తుడు ఎప్పుడు భగవంతుని ప్రార్థించాలి కదా. సీతమ్మ ప్రార్థించింది, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షైకరో భవ. ఈ పని చేయడంలో నిన్ను మించిన సమర్థుడు లేడయ్యా, కనుక నీ ప్రయత్నం నువ్వు చేసి మా దుఃఖాన్ని పోగొట్టవయ్యా అని అడిగింది సీతమ్మ. ఈ అడిగినప్పుడు సీతమ్మ హనుమంతుడు భక్తురాలుగా కనబడుతోందా లేదా? ఇక లక్ష్మణస్వామి, ఆయనకి ఎంత కృతజ్ఞత ఉంటుందండి. ఎందుకంటే ప్రాణాలు ఇచ్చిన వాడికి కృతజ్ఞత చూపించకపోతే ఇంకెవరికి చూపిస్తాం. కానీ లక్ష్మణస్వామి కూడా హనుమంతుడు మర్చిపోలేదుట. కనుక వీళ్ళు ముగ్గురి మనస్సుల్లో, ఎందుకంటే కృతజ్ఞత అనేది రామచంద్రమూర్తి కొత్తగా చెప్పాలా, కృతజ్ఞత గుణం వాళ్ళలో ఉంది. ఇంత మేలు హనుమంతుడి నుంచి పొందారు కనుక ముగ్గురు హృదయంలో పెట్టుకున్నారట. అదే రామ లక్ష్మణ సీత మనమసయ. చిత్రం ఏంటంటే ఆంజనేయ స్వామి ఇంత చేశారు కానీ ఆయన కోసం ఒక్కడు చేసుకోలేదండి. అదే ఆయన దగ్గర ఉన్న గొప్ప విషయం. ఇప్పుడు రామచంద్రమూర్తి అవతారమూర్తిగా లోకరక్షణకి ఇదంతా చేశాడు. కానీ కథాపరంగా చూస్తే మాత్రం తన భార్యను అపహరించినటువంటి రావణాసురుడిని సంహరించాలని బయలుదేరాడు ఆయన. నాకు సహాయపడ్డాడు కనుక ఈయనకి సహాయపడదామన్నాడు సుగ్రీవుడు. అంతే కదా. అలాగా అందరూ వాళ్ళు ఏదో ప్రయోజనం పొందారు కానీ ఒక్క హనుమంతుడే ఏ ప్రయోజనం పొందలేదు, ఏ ప్రయోజనాన్ని ఆశించలేదు. అయితే ఏ ప్రయోజనము లేకపోతే పని సరిగ్గా చేయరండి, అదొక ప్రమాదం ఉంది. కొందరికి వాళ్ళకి ఏదో చెప్పాలి, వాలంటీర్ల దగ్గర అది కనబడుతుంటుంది మనకి. ఎందుకంటే వాళ్ళకి ప్రయోజనం ఏమీ లేదు కనుక సరిగ్గా చేయలేవు. గట్టిగా చెప్పి చేయించాలి, ఎందుకంటే వాడికి ఏం ప్రతిఫలం ఇవ్వట్లేదుగా. అందుకు చాలామంది ప్రయోజనం లేనప్పుడు పని సరిగ్గా చేయరు. కానీ ఆంజనేయ స్వామి వారు అలా కాదు, ప్రయోజనాపేక్ష లేదు, పని మాత్రం 100% అద్భుతంగా చేస్తాడు మహానుభావుడు. అందుకు ఉపకారం అనేది హనుమంతుడి దగ్గర ఎంత ప్రత్యుపకారము కోరని ఉపకారం ఆంజనేయ స్వామి వారి వద్ద. అలాంటి గొప్ప స్వభావం. అంటే ఇంతవరకు మనం ఆయనకున్నటువంటి క్వాలిటీస్ చూసాం, గొప్ప గుణములు. అంతేకాదు ముఖ్యంగా అవతారమూర్తులను పరిశీలించినప్పుడు 3 కోణాల్లో చూడాలండి. ఒకటి ధార్మిక దృష్టి, రెండవది ఉపాసనా దృష్టి, మూడవది తాత్విక దృష్టి. ఈ మధ్య కొన్ని దశాబ్దాల నుంచి మనకి రాముడు మానవుడే అని చెప్పడం ఒక అలవాటైపోయింది. కానీ అదొక పాక్షిక దృష్టి, అంటే పార్షియల్ వ్యూ, కంప్లీట్ వ్యూ కాదు, అది సంపూర్ణం కాదు. రాముడు కేవలం ధర్మాత్ముడే అని చూస్తే రామునికి ఏమాత్రం తీసిపోని ధర్మాత్ములు రామునికి పూర్వము ఉన్నారు, రాముని తర్వాత ఉన్నారు. ఒక నల చక్రవర్తి కానీ, ఒక మాంధాతృ చక్రవర్తి కానీ, ఒక ఇక్ష్వాకు ప్రభువు కానీ, రఘుమహారాజు కానీ, వీళ్ళందరూ కూడా ధర్మంలో రాముడికి ఏమి తీసిపోరండి. వాళ్ళ ధర్మాన్నే తిరిగి ప్రతిష్ఠ చేశాడు రామచంద్రమూర్తి. కానీ కేవలం ఒక ధార్మికుడైన మంచివాడు మానవుడు అని మాత్రమే చూడరాదు రాముణ్ణి. ఆయన పరమాత్మ, నారాయణుడు, అది మర్చిపోరాదు.
ఆ దృష్టి ఉండాలి, అది ఉపాసనా దృష్టి. అనగా రాముణ్ణి నారాయణుడిగా ఉపాసించాలి. ఇది రెండవ దృష్టి. మూడవ దృష్టి తాత్వికం, అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ తత్వం ఉంటుంది. ఈ 3 అవతారమూర్తుల్లో మనం చూడాలి. కానీ ఫస్ట్ ఫండమెంటల్ లెవెల్లో మనం ఈ మానవుడిగా ధార్మిక దృష్టితో ఆగిపోతాం. కొంచెం మెచ్యూరిటీ వస్తే ఉపాసనా దృష్టిలోకి వెళ్తాం, అది పండిపోతే ఉపనిషత్ దృష్టిలోకి వెళ్తాం. 3 చూడాలి. కానీ కొద్ది దశాబ్దాల నుంచి కేవలం రాముడిని ఆదర్శ మానవుడు అని చెప్పడంతోనే మనకు బతుకంతా అయిపోతుంది. ఈ ఆదర్శాలు ఎంతకాలం, ఈ ధర్మాలు ఎంతకాలం, మరి జీవుడికి తరించడానికి మార్గాలు ఏమిటి, అటు వెళ్ళాలా లేదా? కనుక నీవు వద్దని నేను చెప్పను, కానీ ఇక్కడితో ఆగిపోవద్దని చెప్తున్నాం. కనుక రాముడు ఎంత మానవుడు అంత మాధవుడు, రెండిటి యొక్క సమన్వయమూర్తి రామచంద్రమూర్తి. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే సాయంత్రం ఉంది, చూద్దాం. ఎందుకంటే మనం 3 ఆయన గురించి చూడాలి. ఇక సీతమ్మ ఉన్నదే, ఆవిడ సాక్షాత్ జగజ్జనని. ఎందుకంటే ఆ తల్లి ఒక్కతే రామాయణంలో డైరెక్ట్గా వచ్చిన దేవత అండి. ఏ మాతృగర్భం నుంచి రాలేదు ఆ తల్లి, అయోనిజగా వచ్చింది, అంటే నేరుగా వచ్చిన అమ్మవారు ఆ తల్లి జగజ్జనని. అందుకే సీతమ్మ మహాదేవి జగజ్జని. పేరుకు మాత్రం దుఃఖిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ అసలు రాముడి కార్యం అంతా ఆవిడ వల్ల అయింది. ఇంకా ఏ అవతారంలోని అమ్మవారు అవతరిస్తారు కానీ ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. ఆయన కృష్ణుడైతే రుక్మిణిగా పక్కన కూర్చుంది, సంతోషం. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకంగా ఉన్నది. కానీ ఈ అవతారంలో ఆవిడ పనిపూని వచ్చింది. ఆవిడ కూడా నేను వస్తాను అరణ్యానికి పద అంటే కథ జరిగింది, అనకపోయి ఉంటే కథే లేదు, ఎందుకు వచ్చాడో పనే జరగదు. మరి ఆవిడ బయలుదేరితే అయ్యింది కదా మొత్తం. చిత్రం ఏంటంటే మన పట్టాభిషేకం క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా నేను అడవులకు వెళ్ళిపోవాలి అని రాముడు చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ తల్లి వాళ్ళెవరు క్యాన్సిల్ చేయడానికి పద నేను వస్తాను డిస్కస్ చేద్దాం అని అనలేదు. ఆవిడ అన్నది ఒక్కటే మాట అండి, అంత చెప్తే నేను వస్తానంది. ఎంత గొప్ప తల్లి అండి, నేను వస్తానంది, ఎంత గొప్ప తల్లి. నేను వస్తానంటే ఆయన ఏమన్నాడు, నువ్వు రావడానికి వీలు లేదు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ఎందుకంటే ఒకవేళ తీసుకుపోయి ఉంటే ఆయనంతటా ఆయనే ఇష్టపడి మనం ఇంకో నింద వేసేవాళ్ళం రాముడి మీద. ఆయన పోతే వెళ్ళాడు, కానీ ఈవిడ్ని కూడా తీసుకుపోయి కష్టాలు పెట్టాడు ఎందుకని. ఇలా అంటామని తెలిసే ఆయన నువ్వు ఇక్కడే ఉండి అన్నాడు ప్రశాంతంగా. కానీ ఆవిడంది నేను మిమ్మల్ని వదలను వస్తాను అన్నది. ఎంత గొప్పగా చెప్పిందంటే, నేను మీ వెంట రావలసిందే, మిమ్మల్ని విడిచిపెట్టను. అంటే అరణ్యం అంటే సామాన్యం అనుకున్నావా? రాళ్ళు రప్పలు ముళ్ళు అన్నీ ఉంటాయి అంటే అంత గహనంగా ఉంటుందా అరణ్యం? అంత కష్టంగా ఉంటుందా? అయితే నేను వచ్చి తీరాలందటి. నీకు ఆ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, అంతేగా నేను నిన్ను ఇబ్బంది పెట్టను. మరొక్క మాట పొరపాటును కూడా అక్కడ నా పుట్టింటిని కానీ అత్తింటిని కానీ గుర్తు చేయను అందుకే. ఎందుకంటే అదే ఈ అడవుల్లో పడ్డాను, మా ఇంట్లో ఉండేటప్పుడు అంత బాగుండేదో అని అన్నం, అవి గుర్తు చెయ్యను, జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పిందండి ఆ తల్లి మహాత్మురాలు. మొత్తానికి ఆవిడ కథలకపోతే ఇంత కథ జరుగుతుందా? అందుకే త్యాగరాజ స్వామి వారు అంటారు, వాని మాటలకు కోపగించి కంట వధించకనే అట్టులుండి శ్రీనాయక యశము నీకే కల్గజేయలేదా, మా జానకి చట్టా పట్టగా మహారాజు వైతివి. ఆ రావణుడితో ఏం చెప్పింది? నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హ తేజస. నిన్ను నేను తగలబెట్టగలిగే శక్తి నాకుంది, అయినా రాముడి సందేశం నాకు అందలేదు గనక నిన్ను చెప్పించి నా తపస్సు ఎందుకు ఖర్చు చేసుకోవడం అని ఊరుకున్నాను అంతే అన్నదిట. అంటే తగలబెట్టి కూడా తగలబెట్టలేదు అంటే ఆవిడకేం భయం లేదు నాకు అర్థమైపోయింది. పైగా ఆంజనేయ స్వామి అంటాడు, అమ్మా నువ్వేం భయపడకమ్మా, నా భుజమికి తీసుకెళ్ళి పెట్టేస్తాను రాముడి దగ్గరని. లేదురా నాన్న ఆయన్నే తీసుకురా అన్నది. ఇక్కడ ఆవిడకి నిజంగా భయం ఉంటే ఆవిడైనా తగలబెట్టేది, లేదా హనుమంతుడితో రాముడి దగ్గరికి వెళ్ళిపోయేది. ఆవిడ అసలు ఉద్దేశం రాముడి దగ్గరికి వెళ్ళడం కాదు, ముందు వీడు నాశనం అయిపోవాలని. ఆవిడ అలా అనుకోకపోతే రావణ సంహారం జరిగేదా? కనుక ఆవిడ ప్రధానమైనటువంటి మూర్తే. ఇప్పుడు ఆవిడ గురించి చెప్తుంది పెద్ద సబ్జెక్టు. మొత్తం మీద సీతమ్మ ఎవరంటే మహా త్రిపుర సుందరి శ్రీ విద్యాధిదేవత, అంత తెలుసుకుంటే చాలు. ఇక 3వ ఆయన ఇప్పుడు మనకు అసలు ప్రధానమైన వాడు హనుమంతుడు. ఈయన గారు ఉన్నారే, ఈయన గురించి అనేకమైన కథలు మనకున్నాయి. ఈయన పుట్టుకే చాలా చిత్రం. ఒకటి ప్రధానంగా రుద్ర తేజస్సు. సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవి ఆజ్ఞ మేరకు అగ్నియందు ఈశ్వర తేజం ప్రవేశించి ఆ అగ్ని వాయువుకి అప్పగిస్తే ఆ వాయువు తీసుకువచ్చి పుంజిక స్థల అనే అప్సరస పరమేశ్వర తేజస్సుని గర్భంలో భరించడానికై అంజనాదేవిగా పుట్టిందండి అప్సరస. ఎందుకంటే దివ్యమూర్తుల్ని కడుపులో భరించడం అంటే అంత సామాన్య శరీరాలకు సాధ్యం కాదు. అందుకు అప్సరకాంతే అలా పుట్టిందట. ఆ పుంజిక స్థల యొక్క గర్భంలో, అంజనాదేవి గర్భంలో ఆమె తపస్సు చేయగా ప్రవేశించింది ఆ తేజం వాయువు ద్వారా. పుట్టినప్పుడే హనుమంతుడు ఎలా పుట్టాడంటే సద్యోగర్భం. ఆ పుట్టినప్పుడే స్వామి ఎలా వచ్చాడు అంటే పుట్టినప్పుడే జంఝంతో పుట్టేటండి విషయం. జంఝము తర్వాత నారచీర కట్టుకుని పుట్టేట మూర్తి పుట్టికే చాలా ఆశ్చర్యం. అంటే అది మామూలు గర్భంలో వచ్చిన మామూలు శిశువు కాదు.
అందుకే ఆంజనేయ స్వామి పుట్టిన దగ్గర నుంచి కూడా చూపించింది అతిమానుష చర్యలు. ఎందుకంటే రాముడు మానవుడిగా ప్రవర్తిస్తే కానీ రావణుడు చావడు, అందుకు మానవుడిలా ప్రవర్తించాడు. హనుమంతుడికి కండిషన్ లేదుగా, అందుకు ఆయన అచ్చంగా శివుడిలాగే ప్రవర్తించాడు. పుట్టుకదే అద్భుతం, అంటే అతిమానుషమైన జన్మ ఆంజనేయ స్వామి వారికి. భాగవతంలో కృష్ణుడికి, రామాయణంలో హనుమంతుడికి చాలా పోలికలు ఉంటాయండి. ఇద్దరు యోగులే, ఇద్దరు పని తమ కోసం ఏది చేసుకోరు మహానుభావులు, ఇద్దరిని పోల్చి చూసుకోవాలి. అందుకే ఇద్దరు గురుస్వరూపాలే. కృష్ణం వందే జగద్గురం, హనుమంతుడు సాక్షాత్ గురువే. అందుకే కృపాకరో గురుదేవికి నాయ అన్నాడు ఇక్కడ. శ్రీ గురుచరణి సరోజ రజ నిజమను ముక్కురు సుధారి. ఆ గురువు ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి వారే. అందుకే పుట్టిక అద్భుతం. అంతేకాదు జుగ సహస్రయోజన పరుభాను లీల్యోతాకి మధుర ఫలజాను. పుడుతూనే సూర్యుని పండరుకుని ఎగిరిపెట్ట. ఈ కథ వింటూనే చిన్నపిల్లలకు చాలా ఉత్సాహం ఉంటుంది. కానీ పండనుకుని ఎగిరిపోయాడండి, చిన్నపిల్లాడు కదా అంటాం. పండనుకోవడం చిన్నపిల్లాడి పనే కానీ ఎగరడం చిన్నపిల్లాడి పని అవుతుందండి. అందుకు పసివాళ్ళ పండనుకున్నాడు, పరమేశ్వరుల్లో ఎగిరాడు స్వామి. సామాన్యం ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? ఆయన ఎప్పుడైతే వస్తూ ఉన్నాడో ఆ మార్గంలో, ఆ సూర్యమండలంకి ఎవరైనా ఎగరగలరండి? అక్కడే తెలుస్తున్నది పుట్టుకతోనే అసాధ్యుడు అని. ఆ వెళుతున్నప్పుడు సూర్యుడు ఆయన కోసం తేజస్సును తగ్గించుకున్నట్ట. ఎందుకంటే సూర్యుడు ఒక జడ పదార్థం కాదండి. ఇప్పటికీ ఆయన మనం చైతన్యవంతమైన పరమాత్మ అనుకుంటే మన మాట వింటాడు, చల్లబడతాడు, అందులో సందేహం లేదు. రమణ మహర్షి జీవితంలోనూ ఘట్టం ఉంది, కానీ ఇప్పుడు సమయం వల్ల నేను చెప్పను. మొత్తానికి సూర్యభగవానుడు హనుమంతుడు వస్తూ ఉంటే తనను తాను చల్లబరుచుకున్నట్ట. ఆ సమయంలోనే ఇంద్రుడు రావడం, వజ్రాయుధంతో కొట్టడం, అవి చేసినప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆయన బుగ్గ మీద కొట్టేట. హనువు దవడ మీద కొట్టాడు వజ్రాయుధంతో. కానీ ఏం కాలేదు మహానుభావుడికి, కొంచెం మూర్ఛపోయాడు అంతే. తర్వాత వాయుదేవుడు పిల్లాడిని ఒళ్ళో పెట్టుకున్నాడు, స్ట్రైక్ చేశాడు. ఎందుకంటే నా పిల్లాడిని ఇబ్బంది పెట్టాడు ఇంద్రుడు కనుక నేను పని చేయనన్నాడు. వాయువు పని చేయకపోతే ఇంకేమవుతుంది, అన్నీ ఆగిపోయాట. అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఆ పిల్లాడిని ఒళ్ళో పెట్టుకున్నట్ట. పెట్టుకుని తలని మిరితే లేచి కూర్చున్నట్ట హనుమంతుడు. అప్పుడు వాయుదేవుడు మళ్ళీ తన పని దాన్ని చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు, నేను ఇతడేదో సామాన్యుడు అనుకున్నాను కానీ మహానుభావుడయ్యా, ఇంతవరకు నా వజ్రం దెబ్బ తగిలాక ఎవడు తట్టుకుని నిలబడి వాళ్ళు లేడు. నా వజ్రం దెబ్బ తగిలినప్పటికీ ఈయన దవడ తట్టుకుంది కనుక ఈయన హనుమాన్ అని పేరు పెడుతున్నాను అన్నట్టు. అది హనుమాన్ అని పేరు వచ్చింది. ఇక్కడ నుంచి నేను కొంచెం ఉపాసనా తత్వంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. గ్రహించే వాళ్ళు గ్రహించండి, అంత గ్రహించలేని విధంగా ఉండదు. కావాలనుకున్న వాడికి తప్పకుండా గ్రహించవచ్చు. కావాలనుకుంటే హనుమాన్ అనే నామం గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. హనుమాన్ నామానికి అంత శక్తి ఉందయ్యా అంటే మంత్రశాస్త్రం ఒకటి ఉంది. రామాయణం కాకుండా మంత్రశాస్త్రాల్లో హనుమంతుడి గురించి చాలా విశేషంగా చెప్తారు. ఎందుకంటే కావ్యంలో ఒక పాత్రలా చూపిస్తారు, ఉపాసనలో మంత్రంగా చెప్తారు. రామాయణం కావ్యం, అందులో మంత్రాల లోపల దాచిపెట్టాడు, రహస్యంగా దాచిపెట్టాడు. కనుక హనుమంతుని మంత్ర రహస్యాలు తెలియాలంటే మంత్రశాస్త్రం తెలుసుకోవాలి. ఆ మంత్రశాస్త్రంలో హనుమాన్ నామానుకున్న మహిమ చాలా గొప్పగా చెప్పారండి. 2 హనుమాన్ నామాలు మంత్రాలు, ఒకటి హనుమాన్, ఒకటి ఆంజనేయ. ఈ రెండిటికి వైదికమైన ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే దేవత ఎప్పుడూ వైదికమైనదే కావాలి. అందుకని కొత్త దేవుళ్ళు, కొత్త వాళ్ళు మన తాతలకి ముత్తాతలకి తెలియని వాళ్ళు దేవుళ్ళు అయిపోరండి. ఇది తెలుసుకోవాలి. కానీ దేవుడు అన్నప్పుడు అది వేదం ప్రతిపాదించినటువంటి మంత్రాధి దేవత అయితేనే దేవత అవుతాడు. అందుకే రామ, కృష్ణ, హనుమ వీళ్ళందరూ వాళ్ళు అవతరించక ముందే దేవుళ్ళు. ఇది మర్చిపోరాదు. ఇదొక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళని అన్నాం కదా అని ఎవరిని పడితే వాడిని దేవుడు అనకూడదు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే రామ, కృష్ణ, హనుమంతులు అవతరించక ముందే మంత్రాధి దేవతలు. లోకక్షేమం కోసం ఋషులు, దేవతలు ఉపాసన చేసి ఆ మంత్రాధి దేవతను ప్రత్యక్షం చేసుకుని లోకం కోసం రావయ్యా అని ప్రార్థిస్తే వాళ్ళు దిగొచ్చారండి. ఇది అవతారం. అందుకే హనుమంతుడు వేదమనందు ప్రతిపాదింపబడ్డ దైవమే. ఎవడా? ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు. వేదంలో పరమేశ్వరుడు హనుమంతుడు అనడానికి ప్రమాణాలు ఉన్నాయా? రుద్రంలో కనబడుతుంది, నమో దూతాయ చ ప్రహితాయ చ. రుద్రుడు దూతట. ఎక్కడవుతాడో దూత? రామాయణంలోనే అవుతాడు. అది ప్రత్యేకత. అలాగే ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ నామం గురించి చూద్దాం. ఈ హనుమాన్ అన్నప్పుడు కథాప్రకారంగా చూస్తే గట్టి దవడలు కలవాడు అని. అయితే గట్టి దవడలు కలవాడు అనేది మనకు మంత్రం ఎలా అవుతుందండి? గట్టి దవడలు కలవాడు అని జపం చేస్తే ఏం ప్రయోజనం? ఇంకేదో శక్తి ఉంటుంది. అందుకే దేవతామూర్తులు అవతరించినప్పుడు వాళ్ళ నామాలకి కథాపరంగా ఒక అర్థం ఉంటుంది, అసలు మంత్రపరంగా మరొక అర్థం ఉంటుంది. ఇది ఇలాగే గుర్తుపెట్టుకుంటే సాయంత్రానికి పనికొస్తుందండి. అందరూ మరి ఇక్కడికి వచ్చారా అండి అంటే అప్పుడు వాళ్ళకి చెప్పుకుందాం. మళ్ళీ కథాపరంగా గట్టి దవడలు కలవాడు, కానీ హనుమాన్ అనే దానికి మంత్రపరమైన అర్థం చూద్దాం. గొప్ప దవడలు ఉన్నాయంటే అర్థం గొప్పగా నవలగలడు అని కాదు, గొప్పగా మాట్లాడగలడని అర్థం. మంచి దవడలు ఉంటే మంచి మాట ఉంటుంది. అందుకే
హనుమాన్ నామానికి అర్థం చెప్తూ వాల్మీకి హనుమంతుడి ఎంట్రీలోని ఒక శ్లోకం రాస్తారండి. తతస్థు భయసంత్రస్తం వాలికిల్బిష సంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద అన్నాడు. భయపడుతున్న సుగ్రీవుడితో వాక్యకోవిదుడైన హనుమంతుడు ఇలా మాట్లాడాడు అన్నాడు. అంటే హనుమాన్ అంటే వాక్యకోవిద, అది చూపిస్తున్నాడు. గొప్పగా మాట్లాడగలిగేవాడు. శబ్దం పుట్టాలంటే దవడలు బాగుండాలి. ఆ దవడల్లోంచి వచ్చేదే శబ్దం. కానీ శబ్దం వినేటప్పుడు మంచి దవడలు అంటే మంచి వాక్కు అని అర్థంట. అందుకే హనుమంతుడు రాముడితో మొట్టమొదట కలిసినప్పుడే హనుమంతుడి మాటలు విని రాముడు ఆశ్చర్యపోతాడు. అది చాలామందికి తెలిసే ఉంటుంది. ఏమిటయ్యే ఈ జ్ఞానం, ఎంత అద్భుతంగా మాట్లాడాడు. అతడి మాట బట్టి అతడి తపస్సు ఏమిటి, అతడి జ్ఞానం ఏమిటి, అతడి సంస్కారం ఏమిటి, అతడి ఆరోగ్యం ఏంటో కూడా చెప్పచ్చండి. అయితే అది చెప్పగలిగే తెలివితేటలు ఎదుటివాడికి ఉండాలి. అది రామమూర్తికి ఉంది కనుక ఆయన మెచ్చుకున్నాడు. ఏమిటయ్యే ఈ మాటలు, అద్భుతంగా మాట్లాడాడు. అంతేకాదు ఇతడు న్యూనం వ్యాకరణం కృత్స్నం అనేన బౌధాశ్రితం. ఇతడు వ్యాకరణ శాస్త్రంలో ఉద్దండు. ఇతడికి ఎన్నో తెలుసయ్యా, ఎంతో చదువుకున్నాడు. అనేన బౌధాశ్రితం, అనేక శాస్త్రాలు చదివాడు. అంతేకాదు 3 వేదాల్లో మహాపండితుడు, ఋగ్యజు సామ వేదముల్లో మహాపండితుడు. అది ఇతడి మాట బట్టి తెలుస్తున్నది. పైగా ఇతడి మాట చాలు అవతల వాడు శత్రువైన మిత్రుడైపోతాడు. అలా మాట్లాడాడు, ఎంత గొప్పగా మాట్లాడాడు. ఇలాంటి వాడు దూతగా దొరికితే ఆ రాజు చాలా ధన్యుడయ్యా అన్నాడు. అంటే మొదటి చూపులోనే సెలెక్ట్ చేసేసుకున్నాడు నా దూత అని. ఇక్కడ హనుమాన్ ఆంజనేయ దూత, దీని గురించి కొంచెం ఆలోచిద్దాం. దీనికి పెద్ద తేలిగ్గానే ఉంటుందండి, అటెన్షన్ కావాలంతే. అది కూడా లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. ఇప్పుడు హనుమాన్ అంటే గొప్ప దవడలు అన్నాం కదా. దీనికి ప్రమాణంగా వేదంలోకి వెళదాం, ఎలా కనబడుతుందో చూద్దాం. వేదంలో తైత్తిరీయంలో చెప్తున్నాడు. అధరాహను పూర్వ రూపం ఉత్తరాహను ఉత్తర రూపం వాక్ సంధానం జిహ్వా సంధి. చూడండి, ఇక్కడ వాక్కు గురించి చెప్పేటప్పుడు హను శబ్దం వాడింది వేదం, అది తెలియాలి ఇక్కడ. ఎలాగంటే యజ్ఞం చేసేటప్పుడు అరణి మధించి అగ్నిని సాధిస్తారు. తెలుసా అరణి మధించడం అంటే? పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒక జమ్మి చెక్కని కింద పెట్టి ఒక జమ్మి కొయ్యని పైన పెట్టి చిలికి అగ్నిని చేస్తారండి. అలాంటి అగ్ని పవిత్రము అని చెప్పడం, అది ఉపమానంగా చెప్తున్నాడు ఇక్కడ. అధరాహను పూర్వ రూపం, క్రింది దవడ క్రింది కొయ్య. ఉత్తరాహను ఉత్తర రూపం, పై దవడ పై కొయ్య. ఈ రెండిటికి పట్టి చిలికేటటువంటి తాడు నాలికట. పుట్టే అగ్ని వాక్కుట. కనుక పుట్టే అగ్ని వాక్కు కనుక అగ్ని అనే వాక్కు ఈ దవడల్లోంచి పుడుతోంది కనుక హనుమ వాక్ స్వరూపుడు. వాక్ అంటే ఇది వాక్, వాక్ అంటే తెలియదని మాట, అంతే కదా. కానీ వాక్ అనే మాటకు మరొక అర్థం ఉన్నదండి. వాక్ అంటే వ్యక్తీకరింపబడిన జ్ఞానము, ది నాలెడ్జ్ ఎక్స్ప్రెస్డ్. వ్యక్తీకరింపబడిన జ్ఞానం. అది గొప్పగా మాట్లాడాడండి అంటే గొప్పగా గడగడ వాగాడండి, ఒక్కడు కూడా పనికిరాందే. అదా ఇక్కడ గొప్పగా మాట్లాడాడంటే అంత మాట్లాడగలిగే జ్ఞానం ఉందని అర్థం. జ్ఞానం వ్యక్తీకరింపబడితే, అది మేనిఫెస్ట్ అయితే, ఎక్స్ప్రెస్ అయితే దాని పేరు వాక్. కానీ వాక్ అని ఎప్పుడు అనాలి? వ్యక్తీకరింపబడిన జ్ఞానం. హనుమంతుడు అంత మాట్లాడాడంటే అంత జ్ఞానం ఆయనలో ఉన్నది కనుక వాక్కు అంటే జ్ఞానము. జ్ఞానం వ్యక్తీకరింపబడింది. వ్యక్తీకరింపబడకపోతే వాడి జ్ఞానం వల్ల ఎలాగంటే ప్రయోజనం? ఎంత జ్ఞాని అయినా వాడి నుంచి మనకు జ్ఞానం లభిస్తేనే కదా వాడికి ప్రయోజనం. అందుకు జ్ఞానాన్ని వ్యక్తీకరించగలిగేటంత జ్ఞానం కలవాడు. ఆ కారణం చేతనే మహానుభావులు విశ్వనాథ్ వారు ఒక మాట చెప్పారండి. 1000 పద్యాలు నీకు కంఠోపాఠం పెట్టగలిగితే ఒక్క పద్యం రాయని చెప్పాడు. అలాగా మనం ఒక జ్ఞానం ఎక్స్ప్రెస్ చేసామంటే అంతకంత లోపల ఉండాలి, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత జ్ఞానం స్వామివారి దగ్గర ఉందిట. అందుకే జ్ఞానమే వాక్కు, వాక్కే హనుమాన్, ఇది తెలుసుకోవాల్సింది. కానీ హనుమాన్ అంటే వాక్స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. ఈ రహస్యం మా తులసీదాస్కి తెలుసండి. అందుకే జయ హనుమాన్ అక్కడ పెట్టాడు మహానుభావుడు. హనుమాన్ అంటే డెఫినేషన్ వెంటనే చెప్పేశాడు, జ్ఞాన గుణ సాగర్. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదండి, గుణాలు ఉండాలి. అది గొప్ప విషయం. ఆ జ్ఞానాన్ని తన ప్రవర్తనలో చూపించాలి, చూపించగలిగే గొప్ప గుణాలు ఉండాలి, అది తెలుసుకోవాల్సింది. అందుకే జ్ఞానం కలవాడికి గుణం లేకపోతే వాడి వల్ల ప్రపంచానికి ప్రమాదం అని మొన్నమే మనం చెప్పుకున్నాం. జ్ఞానము గుణము ఆయన దగ్గర ఎంత ఉన్నాయి అంటే సాగర్. సాగర్ అంటే ఇన్ఫినిటీకి ఉద్దేశంగా చెప్తున్నాడు, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, అది ఇక్కడ చెప్పడం. అందుకు ఆయన జ్ఞానగుణ సాగరుడు. ఇది హనుమాన్ అనే మాటకి. అందుకే హనుమాన్ 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 ఎవరు స్మరిస్తారో వారికి బుద్ధిర్ ముందు వచ్చే క్వాలిటీ అదే. బుద్ధిర్, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాఢ్యం, వాక్పటుత్వంచ. ఎన్నండి ఇవి?
8. ఈ 8 హనుమంతుడి వల్ల వస్తాయి కనుక అష్టసిద్ధి నవనిధికే దాత అశవరదీన జానకి మాత్రం. ఇవ్వండి హనుమంతుడి వల్ల వచ్చి మనకు సిద్ధులు. ఇవి వస్తే ఇంకోటి కావాలా మీరే చెప్పండి. బుద్ధిర్ బలం యశో యశస్సటి కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, ఏ రోగం లేకుండా ఉండడం, అజాడ్యం అంటే మందకొడితనం లేకుండా ఉండడం, వాక్పటుత్వంచ. ఇలా ఇవి మా పిల్లాడికి రావాలని అనుకుంటే ఒక్కసారి గుణాలన్నీ పిల్లాడికి ఉన్నాయనుకోండి, వాడెంత బాగుంటాడు, వాడి వల్ల ప్రపంచం ఎంత బాగుంటుంది. అందుకే ఇలాంటి మేనలని బాగా చూపించండి చిన్నప్పటి నుంచి. ఆ 8 ఆయన దగ్గర ఉన్న హనుమాన్ స్మరణాత్ భవేత్. ఇందులో మొట్టమొదటి క్వాలిటీ ఏమిటి? 8 బుద్ధి. అది బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకే బుద్ధే మొట్టమొదటి చూపించాడు. జ్ఞానం హనుమంతుడు అంటే జ్ఞానస్వరూపుడు. జ్ఞానమే ఆయన కనుకనే ఆయన గురువు అన్నాం. గురువు అంటే జ్ఞానం తానే జ్ఞానం చెప్పేవాడు గురువు. అందుకే హనుమంతుడిని గురువు అనడంలో, జ్ఞానగుణ సాగరుడు అనడంలో ఇన్ని విధాలుగా సరిపోతుంది. అయితే హనుమాన్ అనేది మహామంత్రమే, ఇందులో సందేహం లేదు. ఇది తెలియాలంటే కొంచెం అచ్చులు హల్లులు తెలుసుకోవాలి. అచ్చులు హల్లులు తెలుసు కదా, చాలా సంతోషం. ఆ నుంచి మహా వరకు అచ్చులు, కిందవి హల్లులు, కా నుంచి హా వరకు హల్లులు. ఇది అచ్చులు హల్లులు. ఇందులో హల్లుల్లో అచ్చు ఉంటుంది, లేకపోతే మహాప్రమాదం. ఇప్పుడు ఇక్ అనే దానికి ఆ అనేది కలిస్తే కా, ఈ కలిస్తే కి. కానీ అచ్చు కలవకపోతే హల్లు పలకలేమండి. ఎందుకంటే ఇక్కు ఇట్టు ఇల్లు అని కాలక్షేపం చేయలేము మనం. దాని పై కలవాలి, అవునా లేదా? అని కా కి అవ్వాలి. కనుకనే హల్లు ప్రాణి, అచ్చు ప్రాణం అన్నారు. ఇక్కడ అచ్చు అనే ప్రాణం కలిస్తే హల్లు అనే ప్రాణి పనిచేస్తుంది. అంత గొప్పగా చెప్పారు. ప్రాణ్యక్షరాలు, ప్రాణాక్షరాలు ఇవి చెప్తే మన అక్షరాల గురించి పెద్ద ఉపన్యాసం ఇవ్వాలి, ఎందుకులేండి. మొత్తానికి ఇందులో హల్లులో అచ్చును పట్టుకోవడం ఎలాగో పట్టుకుందాం. హ ను మాన్ 3 హల్లులే. ఇందులో మొదట వచ్చింది హ. హ అనే హల్లు లోపల వచ్చేది ఆ, నులో ఊ, తర్వాత మా ఎలాగో ఉంది ఆ ఊ మా కలిపితే ఓం, అదే హనుమాన్. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఓంకారంలో ఉన్న తత్వం ఇందులో ఉంది కనుకనే హనుమాన్ మహామంత్రమైంది అన్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు హనుమంతుడు అంటే అగ్ని అన్నాం, వాక్కు అన్నాం కదా. ఇది ఒకటి పట్టుకుందాం. వేదంలో మనకు దేవత ప్రసన్నం కావాలంటే అగ్ని వల్లే ప్రసన్నమవుతుంది అని ఒక మాట ఉన్నది. అగ్ని ముఖా వై దేవాః అన్నారు ఇక్కడ. అగ్ని ద్వారానే మాట్లాడాలి. దేవతలతో కమ్యూనికేషన్ ఎలా చేస్తావే అంటే అగ్ని ద్వారా చేయాలట. అందుకే పూర్వం ఏ దేవతను ప్రసన్నం చేసుకోవాలన్నా హోమమే. విష్ణు యాగం చేసినా, రుద్రయాగం చేసినా, ఏ యాగం చేసినా అగ్నిహోత్రం లేకపోతే ఏమీ లేదు కదా. కానీ అగ్నిముఖావై దేవాః. అందుకే జాతవేద శేషనవామసోమరాతి యతో నిదహాతి వేద. దుర్గని చెప్పినా జాతవేద అగ్ని, అలాగే జాతవేదో మమావహ. మహాలక్ష్మినైనా అగ్ని. అందుకే అగ్నిముఖావై దేవాః. ఎలాగయ్యా ఈ మాట చెప్పారు అంటే, ఇంద్రియాల్లో ఏ ఇంద్రియానికి బలం కావాలన్నా నోటి ద్వారానే ఆహారమో ఔషధమో వెళ్ళాలి. అంతేగాని కాలుకి నొప్పి వచ్చింది మాత్ర వేసుకోరా అంటే మాత్ర కాలులో ఎలా చొప్పించాలని చూడం, నోట్లో వేసుకుంటాం. కనుక ఏ ఇంద్రియానికి పటుత్వం కావాలన్నా వాక్కు నోటి ద్వారా ఎలా వెళుతుందో, ఏ దేవత ప్రసన్నం కావాలన్నా అగ్ని ద్వారానే వెళుతుందయ్యా అన్నాడు. అందుకే అగ్నికి ఒక పేరు చెప్పింది వేదం. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదశం అస్య యజ్ఞశ్చ సుకృతం. నా యజ్ఞము సుకృతం, గొప్పగా కావాలి అంటే నేను అగ్నిని దూతగా వరిస్తున్నాను అన్నాడు ఇక్కడ. అగ్నిని దూతగా వరిస్తున్నాను. కానీ అగ్ని దూత. అగ్ని అంటే ఇందాకే చెప్పుకున్నాం, బయట వెలిగించే అగ్ని మాత్రమే కాకుండా వాక్కు అగ్ని. అందుకే దేవతలను మనం ప్రసన్నం చేయాలంటే వాక్కు ద్వారానే ప్రసన్నం చేసుకోగలం. అందుకే స్తోత్రము జపము అనే అగ్నితో మన భగవంతుడిని పొందుతున్నాం. అయ్యా మరి ఇప్పుడు అగ్నిహోత్రాలు లేవు కదా, మరి ఎలాగండి అంటే అందుకే ముందు దీపం వెలిగించుకోవడం, అది అగ్ని. అగ్నిని దూతగా తీసుకున్నాకే మిగిలినవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతేకాదు, అంత యజ్ఞం జరగాలంటే అగ్ని ఉండాలా లేదా అండి? అందుకే అగ్ని ఉండవలసిందే. యజ్ఞానికి అగ్ని ఎంత ప్రధానమో రామాయణానికి హనుమంతుడు అంత ప్రధానం. ఇది తెలుసుకోవాల్సినది. కానీ వాక్య అగ్ని అన్నాం, అగ్ని దూత అన్నాం. ఇప్పుడు హనుమంతుడు ఈ దూత అనే మాటను ఇప్పుడు తెలుసుకోండి, ఎంత చక్కగా సరిపోతుందో. అగ్నినే దూతగా వరించాలి. అగ్నియే వాక్కు, వాక్స్వరూపుడు హనుమంతుడు. కనుక అని దూత. ఇంత రిలేషన్ ఉందండి రామాయణానికి. మనం పైన చూసి శ్రీరామదూతం మనసాస్మరామి అంటాం, కానీ అగ్నిహోత్రం ఆయన. హనుమంతుడు అంటే అగ్నిహోత్రం. ఒకదానికోదాని లింక్ చూడండి. ఇవి మొట్టమొదటి చెప్తే మనం ఆలోచించలేక పక్కన పెట్టేస్తామని కథ చెప్పేశారు. తర్వాతైనా ఆలోచించాలి. చచ్చే వరకు కథలను బతికితే ఎలాగా, లోపల ప్రవేశించద్దు, ఇంకా ప్రవేశిద్దాం. చూడండి, అద్భుతం చూపిస్తాడు. రామాయణం మొత్తం కూడా ఒక యజ్ఞం యొక్క సీక్రెట్ అండి. ఈ యాంగిల్ ఏ ఒక్కరిద్దరు గ్రహించిన ధన్యుణ్ణి. ఈ యాంగిల్లో చూడండి. ఇక్కడ ఉదాహరణకి రాముడు యజ్ఞము చేసినటువంటి పుత్రకామేష్టి యొక్క ఫలంగా లభించాడు యజ్ఞం ద్వారా. ఆవిడుందే, ఆవిడ
యజ్ఞం చెయ్యాలని ఇంకా దున్నుతూ ఉన్నట్ట ఎవరు? జనక మహారాజు దొరికిందట ఆ తల్లి. రామచంద్రమూర్తిని విశ్వామిత్రుడు యజ్ఞరక్షణకు రా అని తీసుకెళ్ళట. యజ్ఞం ద్వారా దేవతలకు బలం లభించి ఆ దేవతలు మనల్ని అనుగ్రహిస్తారట. ఆ దేవతలందరూ వానరులై పుట్టారు అంశాలతో. కనుక యజ్ఞరక్షకుడైన యజ్ఞస్వరూపుడైన నారాయణుడే యజ్ఞోవై విష్ణువు, ఆయన రాముడే వచ్చాడు. వచ్చి యజ్ఞరక్షణకు బయలుదేరి ఆ మార్గంలోనే యజ్ఞము ద్వారా లభించిన సీతమ్మని చేపట్టాడు. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారయ్యా అంటే, సీతమ్మ వేదవతి కదా, అంటే యజ్ఞానికి ప్రధానం వేదం, వేదమంత్రమలే. ఆ వేదమంతా సీతమ్మ, రాముడు యజ్ఞేశ్వరుడు. వీళ్ళిద్దరూ కలిసి యజ్ఞద్రోహులు. యజ్ఞం అంటే ఏంటో నేను చెప్పుకున్నాను, లోకరక్షణ. యజ్ఞద్రోహులు అంటే లోకరక్షణ ద్రోహం కలిగించే వాళ్ళు రాక్షసులు. వాళ్ళని సంహరించడానికి బయలుదేరారు. సమస్త దేవతల బలం అక్కడ ఉంటుంది కనుక, ఆ దేవతల వానరులు కనుక వీళ్ళందరినీ కలబోసుకుని బయలుదేరాడు. మరి ఇంత యజ్ఞం చేయాలంటే అగ్ని ఉండద్దు యజ్ఞంలో. కనుక యజ్ఞస్వరూపుడు విష్ణువైతే, వేదం సీతమ్మ అయితే, యజ్ఞ ద్రోహుల్ని శిక్షించడానికై బయలుదేరిన రామచంద్రమూర్తి యజ్ఞాగ్ని అయినా హనుమంతుడి సహాయం లేకపోతే చేయలేడు. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యం. అది యజ్ఞాగ్నియే శ్రీరామదూతం శిరసా నమామి, అగ్నిదూతం వృణీమహే. అయితే అగ్ని ఎలా పుడుతుందండి? చెప్పారుగా కర్మధిస్తే. అది పక్కన పెట్టండి. ఉపనిషత్తు చెప్తుంది అగ్ని ఎలా వస్తుంది. ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని. అంటే అగ్ని దేని వల్ల పుడుతుంది? వాయువు వల్ల. వాయుపుత్రుడు హనుమంతుడు. రండి ఇక్కడ ఈ మాటకి. వాయోరగ్ని, వాయుపుత్రుడు అగ్ని. ఒకదానికోదానికి అలా లింక్ తగులుతుంటుందో చూడండి. వేదంలో మరొక చోట చెప్తాడు, రుద్రుడంటే ఎవరయ్యా అంటే, యజ్ఞములో రగిల్చిన అగ్ని ఏదైతే ఉంటుందో అది అగ్నిహోత్రుడు. అంతేగాని మనం ఏదో పొయ్యి వెలిగించి సిగరెట్ వెలిగించుకుని అగ్నిహోత్రం వెలిగించి అన్నట్టు కుదరదు. అది పూజించే అగ్నిని అగ్నిహోత్రం అంటారు. అది మామూలు మంట కాదు, దాని మంత్రముతో దాన్ని పరమేశ్వర స్వరూపంగా మార్చుతారు ఆవాహన చేసి. ఆ అగ్నిని ఎలా చూడాలయ్యా అంటే, రుద్రో యయేషదగ్ని, ఈ అగ్ని ఏ రుద్రుడు అని చెప్పారు ఇక్కడ. అగ్నియే రుద్రుట్ట. ఇప్పుడు చూడండి, అగ్నియే రుద్రుడు, వాయుపుత్రుడైన అగ్నియే హనుమంతుడు, అగ్నియే వాక్కు, అగ్నియే దూత. ఈ 5 గుణాలు హనుమంతుల్లో కనబడుతున్నాయి. మీరు పరిశీలించండి, ఇది చూడవలసిన విధానం. ఇంకో మాట ఉంది, ఆంజనేయ. అది చెప్పాలి. ఆంజనేయ అంటే అంజనాదేవి కొడుకు. అంజనాదేవి కొడుకు అంటే అదేం మంత్రం అండి? దీనికి మరొక అర్థం చూద్దాం. ఆంజనేయ, అంజనం మనకు మాట ఉంది తెలుసా? అంజనాలు ఇప్పటికీ మనకి మలయాళ దేశంలో అంజనం వేసి చూడటం అని ఒకటి ఉందండి. వాళ్ళు ఒకటి కొన్ని మూలికలతో చేసి మంత్రం వేసి మంత్రితం చేస్తారు దాన్ని. ఆ మంత్రంతో మనం దేన్ని చూడదలుచుకున్న దానిలో చూడొచ్చుట. అంజనం అది. మేము నమ్మమండి అంటే నమ్మకపోయినా ఉంటా, మనం ఏం చేస్తాం? ఒక ఆయన అన్నా, నేను జాతకాలు నమ్మనండి. అది మీ జాతకంలోనే ఉందండి అన్నట్టు. నిజమేనండి, సత్యం అది, ఒప్పుకోక తప్పదు అది. అందుకే ఈ అంజనములు ఉన్నాయే, ఈ అంజనం అనేది ఒక పెద్ద విద్య. అంజన విద్య అనే శాస్త్రం ఉంది మనకి. ఈ అంజనాలు రకరకాలట. కొన్ని రకాల మూలికల్ని కానీ అరగదీసి కంటికి పెట్టుకుంటే భూతప్రేత పిశాచాలను కనిపిస్తాయటండి. ఆ మూలికలు ఏమిటని నన్ను అడగద్దు, అవి చూడాల్సినంత గొప్ప సబ్జెక్ట్ కూడా కాదు, కానీ చూడొచ్చు. అవి మన చుట్టూ ప్రపంచంలో ఉంటాయట. మరికొన్ని రకాల మూలికలు రసాయనము అరగదీస్తే అంజన సిద్ధి అని ఒకటి వస్తుందట. దానితో దాచిపెట్టబడిన నిధి నిక్షేపాలు కూడా కనబడతాయట. ఈ మూలికలు కూడా నాకు తెలియవు, కానీ ఉన్నాయని శాస్త్రంలో ఉన్నది. నిధి నిక్షేపాలు కనబడతాయట. మొత్తానికి ఇప్పుడొక్కడ మనకు తెలుస్తుంది, అంజనం వల్ల మామూలు కంటితో చూడలేని దాన్ని చూడవచ్చు అన్నాడు ఇక్కడ. అందుకే మీరు ప్రత్యక్ష ప్రమాణంతో ఇంద్రియాలతో తెలియలేని జ్ఞానం తెలియాలి అంటే దీనికి వేరే అంజనం కావాలి. ఆ అంజనం ఏమిటయ్యా అంటే, అజ్ఞాన తిమిరాంధస్య, చెప్పండి ఎవరైనా శ్లోకం బాగా పాపులర్. జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అక్కడ పెట్టాడు. అంజనం అంటే అది జ్ఞానాంజనం అంట. జ్ఞానం అనే అంజనం గురువు కళ్ళకు రాస్తాట. దేంతో రాస్తాడంటే శలాక. శలాక అంటే పుల్లండి. కాటుకు కొన్ని పుల్లలతో పెట్టుకుంటారు కదా, కనుక షార్ప్నెస్ అయిన బుద్ధి పుల్ల. దానితో జ్ఞానం అనే అంజనం తీసి మన కంటికి పూస్తే మామూలు కంటితో చూస్తే కనబడని భగవత్తత్వం కనబడుతుందట. భగవత్తత్వం కావచ్చు, అతీంద్రియమైన జ్ఞానం లభించాలంటే జ్ఞాన అంజనం ఉండాలట. కనుకనే వేద మంత్రముల్లో చాలా మంత్రములకు అంజనములు అని పేరు. ఇది తెలుసుకోండి. అంజన శబ్దం వేద మంత్రములకు అంజనములు అని పేర్లు. ఎందుకంటే వేదము ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకోలేని దాన్ని చెప్తుంది. అందుకే మేము వేదంలో చెప్పిన దాన్ని సైంటిఫిక్గా చూస్తామండి అంటే అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. ఇది ఎలాంటిదంటే, నేను పడవ పట్టుకుని రోడ్డు మీదకి వెళ్తానండి అన్నట్టుంటుంది, లేదా కారు పట్టుకుని నది మీదకి వెళ్తానండి అన్నట్టుంటుంది. కారు ఈజ్ మెంట్ ఫర్ రోడ్, అంతే కదా. అలాగే బోట్ ఈజ్ మెంట్ ఫర్ వాటర్. అలాగే వేదం ప్రత్యక్షానికి అతీతం.
అయితే సైన్స్కి దొరకదండి అంటే సూపర్ సైన్స్, అంతేగాని నాన్ సైన్స్ కాదు, అది నాన్ సెన్సు కాదు, సూపర్ సైన్స్ వేదం. అందుకే వేదం ప్రత్యక్ష ప్రమాణాలతో తెలుసుకోలేని దాన్ని తెలియజేస్తుంది కనుక వేదమంత్రములకు అంజనములని పేర్లు. ఈ అంజనం కానీ తగిలిందా, వేద జ్ఞానం తగిలిందా, నీకు అతీంద్రియ జ్ఞానం చిట్ట చివరికి ఇంద్రియాలకు అతీతమైన భగవద్ జ్ఞానం కూడా వస్తుంది. కనుక అంజనములు అంటే వేదమంత్రములు. ఆ వేదమంత్రముల నుంచి అనగా అంజనముల నుంచి ఏ జ్ఞానం పొందుతున్నామో అది ఆంజనేయ. ఇది తెలుసుకోవాల్సింది. వేద మంత్ర జనిత జ్ఞానమే హనుమంతుడు, ఆంజనేయుడు. తెలిసింది కదా. ఇప్పుడు మంత్రాలకు చెప్పుకున్నాం, ఇప్పుడు ఇకపై హనుమాన్ ఆంజనేయ అంటే ఇన్ని విషయాలు తెలుస్తాయి. ఈ ఆంజనేయ స్వామి వారి ప్రవర్తన మనం చూసేటప్పుడు ధార్మికంగా చూస్తే ఎంత చక్కగా ప్రవర్తించాడో ఇందాక చెప్పుకున్నాం. గుణముల్లో కానీ వైభవాల్లో కానీ అన్నిట్లోనూ కూడా. పైగా మాట తీరు, బలం చూపించడం, ఆ బలం కూడా ఎక్కడ ఎంత చూపించాలో అంత చూపించడం. అమ్మ ముందుకు వెళ్తాడండి, ఆ వెళ్ళినప్పుడు ఆ మహానుభావుడు ఆ చెట్టుపై కూర్చుని మొత్తం చూస్తాడు. రావణాసురుడు కారు కూతలు కూయడం అన్నీ చూస్తాడు. మహా కోపం వస్తుంది, కానీ నిగ్రహించుకుంటాడు. అంటే మనకెంత బలమున్నా కోపం వచ్చి ప్రదర్శించకూడదు, సమయం చూసి ప్రదర్శించాలి. హనుమంతుడి దగ్గర తెలుసుకోవాల్సిందంతా అనువుగా అని చోట అధికులమనరాదు, కొంచెం ఉండుటెల్లో కొదువు కాదు, కొండ అబ్దమందు కొంచెమై ఉండదా అన్నారు వేమన గారు. తెలుసు కదా. అలా ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు. ఇది కూడా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ హనుమంతుడి దగ్గర నేర్చుకోవచ్చండి. ఆ మహానుభావుడు అంత ఎగిరేడా పైనుంచి, లంకలో దిగాక చిన్న రూపంతో వెళ్ళాట పిల్లిలాగా. అంతేగాని ఎక్కడికి వెళ్ళినా ఇలాగే తిరుగుతానండి అనకూడదు. ఎక్కడికి ఎలా ఉండాలి అక్కడ అలా ఉండాలి. తగ్గినంత మాత్రాన ఏం తగ్గిపోదండి, పని జరగదు. కార్యసాధకుడికి ఎన్ని లక్షణాలు ఉండాలో హనుమంతుడిని చూస్తే తెలిసిపోతుందండి. ఆయన గొప్ప కార్యసాధకుడు. అందుకే పనైనా మనం సక్సెస్ చేసుకోవాలంటే హనుమంతుడిని బాగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. పైగా చెట్టు మీద కూర్చుని మొత్తం వింటున్నాడు. ఒక్కసారి ఆయన కోపం వచ్చి దుమికి ఆ రావణాసుడి తల మీద ఒక గుద్దు గుద్దితే పని అయిపోయేది. కానీ ఎప్పుడు ఏది అవసరమని చూస్తూ కూర్చున్నాడు ఆయన. తర్వాత రావణాసుడు వెళ్ళిపోయాక హనుమంతుడు సీతమ్మను ఓదార్చాలి. పైగా అప్పుడు సీతమ్మ ఉరిపోసుకోవడానికి జడకు బిగించేసుకుందండి. అదే హనుమంతుడు మాట్లాడకపోయింటే సీతమ్మ దక్కేదా? హనుమంతుడు మాట అక్కడ గొప్పగా పనిచేసింది. అప్పుడు హనుమంతుడు మాట్లాడిన తర్వాత సీతమ్మ అంటుంది, నిజమేనయ్యా, మనిషి ఎప్పుడూ కూడా మరణించకూడదు, మరణం వచ్చే వరకు బతకాలి, ఎంత నిరాశ అయినా మరణించకూడదు. అది ఇప్పుడు నాకు తెలిసింది. నీ రాకగానే రాకపోయి ఉంటే నేనేమైపోయేదాన్ని. అందుకు మనిషి బతుకుంటే 100 ఏళ్లకైనా ఆనందం పొందుతాడు. అందుకు బతకాలి, బతకాలి. రామాయణం ఏం చెప్తుందయ్యా? ఫస్ట్ రామాయణం చెప్పే గొప్ప పాఠం ఏంటంటే ది వాల్యూ ఆఫ్ లైఫ్. ఇది జీవితం విలువే, వాల్యూ ఆఫ్ లైఫ్. అందుకు రామాయణం బాగా చదివితే ఈ ఆత్మహత్యలు తగ్గిపోతాయండి. మరి భారతదేశంలో ఆత్మహత్యలు ఎక్కువ, ఈ గుణాలు ఏమి లేవు, అవినీతి ఎక్కువ అంటే పుస్తకం ఒక దగ్గర ఉంది, మనుషులు ఒక దగ్గర ఉన్నారు. అది వచ్చింది బాధ. రెండుకి లింక్ ఎప్పుడు తెగిపోయింది. ఎందుకంటే మనం పిల్లలకి ఎప్పటి నుంచి వద్దండి, రిటైర్ అయిన తర్వాత చూద్దాం. రిటైర్ అయితే చూసేదేముంది, హాస్పిటల్ చుట్టూ తిరగడం తప్ప. మొదటి నుంచి ఇవన్నీ చూస్తే మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు తయారవుతారు. కానీ మనకు మన వాటిపై రెస్పెక్ట్ లేదా, దౌర్భాగ్యం వచ్చింది. ఇంకా మీకు తెలియాలంటే నేను ఈ మధ్య న్యూ మెక్సికోలో ఒక చోటు గురించి విన్నాను, టావోస్ అని. అక్కడ ఒక హనుమంతుడి ఆలయం ఉంది. అందరూ అమెరికన్స్, వాళ్ళ దగ్గర మఠం వేసుకుని నేర్చుకుందాం. వాళ్ళు చెప్తారు రాముడు అంటే ఏంటో, హనుమంతుడు ఏంటో. మనకి రెస్పెక్ట్ లేదు, మనకి వచ్చింది బాధ. మొత్తానికి ఆంజనేయ స్వామి వారు ఆ సమయంలో అమ్మతో మాట్లాడు, అమ్మ జీవితం యొక్క విలువ గురించి మాట్లాడింది. పైగా అమ్మతో మాట్లాడేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారు ఎలా ప్రవర్తించారో ఒక్కసారి ఆలోచిద్దాం. ఆ పైనుంచి చూసి ఇప్పుడు నేను హఠాత్తుగా ఆవిడ మనస్సుని సేద తీర్చాలంటే ఒక్కసారి గొంతు విప్పరిచేనా ప్రమాదం. ఆవిడ పైకి చూసి భయపడిపోయి అరుస్తుంది, పని మొత్తం దెబ్బతింటుంది. అందుకే ఎలా మాట్లాడాలని ఆలోచించాడు ఆంజనేయ స్వామి వారు. ముందుగా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నట్ట, సంస్కృతం మాట్లాడకూడదు అనుకున్నట్ట. ఎందుకంటే ఇప్పటివరకు ఆ రాక్షసుడు అదే కూస్తున్నాడు, 10 నెలల నుంచి అమ్మ వింటూనుంది. అందుకే మళ్ళీ సంస్కృతం మాట్లాడితే రావణాసురుడు అనుకోవచ్చు. అందుకే లాంగ్వేజ్ మార్చాడు. ఏ భాషలో మాట్లాడాలని ఎవడ ఆలోచిస్తాడండి? ఎన్నో భాషలు తెలిసినవాడు. అంతేగాని తెలిసింది ఒకటే అయితే చాయిస్ లేదు. కానీ మహానుభావుడు మాత్రం ఏ భాష సెలెక్ట్ చేసుకున్నాడు. ముందు లాంగ్వేజ్ సెలెక్షన్ చేయనండి. ఏమిటా లాంగ్వేజ్ అంటే సంస్కృతం కాలం లోకల్ లాంగ్వేజ్ ఎంచుకున్నట్టు. అది కూడా మైథిలీ ప్రాకృత భాష అని ఉంది. మైథిలీ ప్రాకృతం అంటే మిథిలా నగరంలో లోకల్ లాంగ్వేజ్. అది కూడా ఎలాంటిది అంటే అయోధ్యలో వాళ్ళు మాట్లాడే మైథిలీ ప్రాకృతం అంటే మెట్టింట్లో ఉన్న పుట్టింటి భాష. అది గొప్ప విషయం. ఇది ఎలాంటిదంటే తమిళనాడులో తెలుగు వాళ్ళ లాంగ్వేజ్ లాగా ఆ యాక్సెంట్ అనమాట. అది ఇక్కడ చూపించేది. అది సెలెక్ట్ చేసుకున్నట్టు. అంటే ఆ భాష వింటూనే పుట్టిల్లు అత్తిల్లు గుర్తొస్తుంది. అది సెలెక్షన్ చూడండి. మూడవది ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాయిస్. ఇంత తెలియాలంటే అంత వెంట్రలాక్విస్ట్ అయి ఉంటాడు మహానుభావుడు. చూడండి, వాక్ మీద కంట్రోల్ అంటే ఇదేనండి మహానుభావుడికి. ఒక్కసారి అమ్మా అని మొదలెట్టాడు అనుకోండి, పైన కొమ్మ మీద అంత సౌండ్ రాగానే వాడు భయపడిపోదు. అందుకే ఎలా మాట్లాడంటే విశ్వనాథ వారు ఇక్కడ చెప్తున్నారు, ఎక్కడో దూర తీరమ్ముల నుంచి వియత్తరంగములపై కదిలి వచ్చే గంధర్వగానంబు పోలిక అన్నట్టు.
ఎక్కడి నుంచో గంధర్వులు గానం చేసి వస్తున్నారా అన్నట్టు మాట్లాడి అది తిన్నగా ఇక్కడ ల్యాండ్ అయ్యేటట్టు చేసేట. అప్పుడు అమ్మ మనసు ప్రిపేర్ ఏమిటా అని వింటుందిట అంత చక్కగా. ఇంకో గడువు ఉందండి, ఇప్పుడు 3 తేల్చుకున్నాడు కదా, 4వ చూడండి ఆయన చేసిన గొప్ప పని. ఇప్పుడు కానీ మాట్లాడాడంటే ఒక సీతమ్మ కదా, రాక్షసులు ఉన్నారు, వాళ్ళు తెల్లారి వరకు గోల పెట్టి అప్పుడే పడుకున్నారు. అదే రాక్షసుల పని, రాత్రంతా మెలుగుని తెల్లారి నిద్రపోవడం, అప్పుడే పడుకున్నట్టు వాళ్ళు. ఈయన కానీ మొదలెట్టాడా వాళ్ళు వచ్చి కూర్చుంటే. అందుకు ఆ వాయిస్కు మరొక లక్షణం పెట్టేట. కొన్ని పదాలు కొన్ని భాష చెప్పేటప్పుట అలా నిద్ర వస్తుంది కొందరికి. అలా నిద్ర వచ్చే జాతిని రాక్షస జాతి అంటారట. కానీ ఉపన్యాసం నిద్రపోయినవని తిట్టేని అనుకోవద్దు దయచేసి. ఇక్కడ విశ్వనాథ్ వారు ఆ మాట చెప్పారు, రసారామ విహరణ శీలులకు అధిక జాగ్రత్త అవస్థ సంధాయకం బగునట్టిదియు రసవిహీన ప్రకృతులకు అధిక నిద్రావస్థం ఘటిల్ల చేయదుగ స్వరంబున అన్నాడు ఇక్కడ. అంటే ఒక రస ప్రకృతి అని ఒకటి ఉందిటండి. రసం అంటే అవతల చెప్పేదాన్ని ఆస్వాదించే లక్షణం, దానిలో ఉన్న సటిలిటీస్ తెలిసి ఆస్వాదించే లక్షణాన్ని రసజ్ఞత అంటారు. ఇది ఎలాంటిది అంటే, ఒక మంచి మధుర పదార్థం ఉండాలంటే నాలుక ఉండాలి, దాని రుచి తెలియాలంటే. అదేవిధంగా చెప్పే విషయం యొక్క గొప్పతనం తెలియాలంటే ఆస్వాదించగలిగే సంస్కారం ఉండాలి, అదే రసికత రసజ్ఞత అన్నారు ఇక్కడ. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో రసజ్ఞత ఉంటుంది. ఒకరికి టీవీ సీరియల్లో రసజ్ఞత ఎక్కువ, వాళ్ళకి రామాయణం వేదాంతం చెప్తే కోపం కూడా. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక మాట అంటారు, వీడు చెప్పింది అర్థం కాలేదండి అనేది, ఎంత బాధపడాలో. అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట చెప్పారు, తొలినాళ్ళుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి. పూర్వకాలంలో ఏదైనా అర్థం కాకపోతే అయ్యో అర్థం కాలేదని సిగ్గుపడేవారట. ఇప్పుడైతే అర్థం ఏంటంటే చెప్పలేదని తిడుతున్నట్టు. ఇదంతా కలి లక్షణం అయ్యా అన్నాడు ఇక్కడ. తొలినాళ్ళుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి, ఈనాళ్ళుల వ్రాసిన కవిదోషము కలిముదిరిన కొలది చిత్రగతులను నడుచున్నాడు మహానుభావుడు. మొత్తానికి ఎంత బాధపడ్డాడో ఏమిటో. అందుకు రసజ్ఞత లేని వారికి గొప్ప విషయం చెప్తే అంతకంటే బాధ ఉండదుట ఎవరికి చెప్పిన వాడికి. అందుకే కాళిదాసే చెప్పాడు, అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అని. అంటే రసజ్ఞత లేని వాడికి కవిత్వం చెప్పే దురదృష్టం నా నుదుట రాయకు 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 అన్నాడు ఇక్కడ. అలాంటి బాధాకరమైన అంశం. రసజ్ఞత లేని వాళ్ళకి మీరు గొప్ప విషయం చెప్తే కూడా అద్భుతం, వాళ్ళు నిద్రపోతారట. ఒక ఆయన చెప్పాడు, మీ ఉపన్యాసం అంటే చాలా శాంతిగా ఉంటుందండి అని. ఎందుకంటే ఇంటి దగ్గర పట్ట నిద్ర ఇక్కడ పడుతుంది, పోనీ అందుకైనా పనికొచ్చిందని సంతోషించి ఏం చేస్తాం. మొత్తానికి రసారామ విహరణశీలకు అధిక జాగ్రత్త అవస్థ సంధాయకం. రసజ్ఞత ఉన్న వాళ్ళకి వస్తున్న నిద్రపోతుందిట. ఆ రసజ్ఞత ఉన్న ఆవిడ సీతమ్మ, ఆవిడ ఒక్కరే. డివైన్ క్వాలిటీస్ ఉంటే రసజ్ఞత ఉంటుందండి, ఆసురీ గుణాలు ఉంటే రసజ్ఞత ఉండదు, రాక్షస బుద్ధులకు రసజ్ఞత ఉండదు. అందుకే వాళ్ళకి మంచి నిద్ర పట్టేసింది ఎవరికి, రాక్షస స్త్రీలకు. ఇలా మాట్లాడేట ఆంజనేయ స్వామి వారు ఎంత అద్భుతంగా మాట్లాడాడు. మాటంతా విన్నాక ఈయన ఎవరా అనుకుంటే దిగాడు. ఆ దిగేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా దిగాడంటే దభీమని దిగుతూ అదుకు ప్రమాదం. అన్ని ప్రతాపాలు ఆవిడ ముందే చూపించాలా. ఎలా దిగాడంటే విశ్వనాథ వారు ఇక్కడ గొప్ప మాట అంటారు, అంత చెట్టు ఎట్లు దిగనో ఎట్లు వచ్చనో తెలియరాక గాలిలో నుండి పుట్టుకు వచ్చినట్లు అన్నారు. ఎంత గొప్ప మాట చెప్పండి. అసలు ఎలా దిగాడో ఎలా వచ్చాడో తెలియలేదుట, గాల్లోంచి పుట్టాడా అన్నట్టు వచ్చేట. ఈ చమత్కారం ఎంత బాగుందో. నిజంగా గాల్లోంచి పుట్టినవాడే గాన వాయుపుత్రుడా, సమాధానం. అది అందం, కవిత్వం యొక్క అందం. ఆ వచ్చి ఆ దూరం నుంచి వస్తున్నట్ట. ఎలా వస్తున్నట్టే శిరస్సంజలి మాధాయ వైదేహీ మిదమబ్రవీత్, 2 చేతులు తల మీద పెట్టుకుని అలా వస్తున్నట్టు చిన్నవాడుగా. ఆ వస్తున్న స్వరూపం చూడగానే అసలు మనస్సులో నెగిటివిటీ రాదు, ఎందుకంటే దండం పెడుతూ వస్తున్నాడు. ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలో, అప్రోచ్ ఎలా అవ్వాలో తెలుసుకోండి ఆంజనేయ స్వామి వారి దగ్గర. అంతేగాని వచ్చేటప్పుడు మహావీరుల్లో అక్కడ దాకా వచ్చి అమ్మ నమస్కారం అని అనుకుని వెళ్ళాము. ముందు నుంచి వచ్చిన తీరు, ఎపీరెన్స్ ఎలా ఉందో చూడండి ఆంజనేయ స్వామి వారి దగ్గర. అలా వచ్చి మాట్లాడితే సీతమ్మే అసలు ఆ మాట తీరు చూడగానే రాముడు పంపాడని తెలిసింది. కానీ అతను అమ్మ నమ్మిందనుకుని ముందుకు వస్తుంటే రావణాసురుడి మేనరిజం అది ముందుకు రావడం. రావణాసురుడేమో అనుకుని రావణ అక్కడ ఆగందిట. హనుమంతుడికి కన్నీళ్ళు వచ్చేటండి. ఒకసారి అమ్మ నన్ను నమ్మే స్వామి నమ్మవే నీవును, జలది దాటుటింత సఫలబుగను, ఏ శిరస్సుతోన ఎరుగుతునో రాముని ఆ శిరస్సే నేల కాంచి ఉంటి నమ్మమ్మా అన్నట్ట. అంటే అసలు నీ మీద అపనమ్మకం కలగట్లేదయ్యా నాకు తెలుసమ్మా. నువ్వు నన్ను కూడా కొంచెం సందేహించావంటే దానవుల మాయ ఎంత అవసినావో, ఈ 10 నెలల పాటు రాక్షసుల మాయతో ఎంత అలిసిపోయేవో అర్థమవుతుంది అన్నాడు. అని ఆ తర్వాత అమ్మవారితో మాట్లాడి మాట తీరు. ఆ తర్వాత అమ్మతో చెప్తాడు, అమ్మా నువ్వు దుఃఖపడకు తల్లి, రాముడు వస్తాడు. ఇంతవరకు ఎందుకు రాలేదంటే నువ్వు ఎక్కడున్నావో తెలియలేదు. ఇప్పుడు తెలిసాక క్షిప్రం ద్రక్షసి రాఘవం, వెంటనే రాముడిని చూస్తావమ్మా. ఆ క్షిప్రం అనే మాటలో రహస్యం ఉందండి, వెంటనే చూస్తావు. అంటే రాముడు రాకపోవడం ఆలస్యమైంది, కానీ హనుమంతుడు వచ్చాక ఇంకా ఆలస్యం లేదు. అందుకే హనుమంతుడు వచ్చాడా అన్ని తొందరగానే జరుగుతాయి, ఆలస్యం అనేది ఉండదు. అది క్షిప్రం
ఆ రహస్యం అది. క్షిప్ర లక్షణం మంత్రశాస్త్రం తెలిస్తే ఈ రహస్యం తెలుస్తుంది. క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం, ఎంత గొప్పగా చెప్పాడు. అంతేకాదు హనుమంతుల్లో మరొక గుణం ఏంటంటే, మొట్టమొదట రామాయణ కవి ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి వారండి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. మనకు తెలిసి ఆదికవి వాల్మీకి అంటాం, కానీ ఆదికవి హనుమంతుడే. రామాయణం మొట్టమొదటి చెప్పినవాడు ఆంజనేయ స్వామి వారు. చెట్టుపై కొంత చెప్పాడు, చెట్టు దిగి మరికొంత చెప్పాడు, వెళ్ళిపోతూ మరికొన్ని చెప్పాడు. అమ్మకి తెలిసిన కథ చెట్టుపై చెప్పాడు, అమ్మ లేనప్పుడు జరిగిన కథ ఆమె ముందు చెప్పాడు, జరగబోయే కథ ఆమెతో చెప్తూ, అమ్మ త్వరలో రాముడు వస్తాడు, అసుర సంహారం చేస్తాడు, నిన్ను చేపడతాడు, మీరిద్దరూ అయోధ్యకు వెళతారు, పట్టాభిషేకం చేసుకుంటారు, మిమ్మల్ని సేవిస్తూ మేము ఉంటాం అంటూ జరగబోయే కథ చెప్పాడు. అందుకే సుందరకాండలో హనుమంతుడు 3 తడవలుగా రామకథ చెప్పాడు కనుకనే సుందరకాండ పారాయణ చేస్తే రామాయణం అంతా పారాయణ చేసినట్లే. ఎందుకు? పైగా హనుమంతుడి నోట రామాయణం సామాన్యమా అండి? హనుమంతుడి నోట రామాయణం పలికింది. అందుకే ఆదికవి హనుమంతుడు. అటు తర్వాత రెండవ కవి ఎవరంటే నారదులు వారు. ఆయన వాల్మీకి చెప్పారు. మూడవ కవి వాల్మీకి. కానీ హనుమంతుడు చెప్పింది, వాల్మీకి మన నారదుడు చెప్పింది రెండూ ఇచ్చిన వాడు వాల్మీకే కనుక వాల్మీకి ఆదికవి, అందులో సందేహం లేదు. కానీ ఇలా భావించండి. కనుక హనుమంతుడు రామకథాకారుడుగా మొట్టమొదట మనకు కనబడుతున్నాడు. ఈ రహస్యం కూడా తెలిసినవాడు తులసీదాస్. అందుకే సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవ్ నమో విశుద్ధ విజ్ఞానో కవీశ్వర కపీశ్వరవ్ అన్నాడు. కవులు కపులు, కవులు అంటే ఋషులండి, ఋషులు కపులు అరణ్యాల్లో ఉంటారట. ఈ కవి ఈ కపి ఒక అరణ్యంలో తిరుగుతున్నారన్నాడు. అదేమిటంటే సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవ్, సీతారాముల గుణములని అరణ్యంలో తిరుగుతున్న కవీశ్వరుడికి కపీశ్వరుడికి నమస్కారము అన్నాడు. వాల్మీకి హనుమంతుడికి ఇద్దరికి కలిపి నమస్కారం చేశారు. ఇలా ఆంజనేయ స్వామిని మనం పరిశీలిస్తే చిట్ట చివరికి వెళ్ళిపోదాం. చిట్ట చివరికి ఎందుకు మధ్యలో రాక్షస సంహారం చేయడం కానీ ఇది కానీ, ఒకటేమిటి, సుగ్రీవుడిని కాపాడాడు, లక్ష్మణుని కాపాడాడు, రాముడిని కాపాడండి ఆయన. సుగ్రీవుడు కుంభకర్ణుడితో యుద్ధం చేసినప్పుడు ఉందే, సమస్త వానరుల్ని ఎంత దెబ్బ కొట్టాడు. కొందరు చచ్చిపోయారు, కొందరు బతికారు, ఏదో దెబ్బ కొట్టాడు కుంభకర్ణుడు. చాలా పెద్ద యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు సుగ్రీవుడిని ఒక్కడు కొట్టేట, మూర్చిపోయేట సుగ్రీవుడు. వాడిని సజీవంగా తీసుకెళ్దాం అనుకుని భుజం మీద వేసుకుని కుంభకర్ణుడు రిటర్న్ అయిపోయాడండి. తిరిగి వెళుతున్నాడు. ఈ రాక్షసులు ఉన్నారే వాళ్ళు తొందరపాటు, ఇంతవరకు ఒక్కడు సక్సెస్ అయిన వాళ్ళు లేడు, వీడేదో సక్సెస్ అయ్యాడు అనుకున్నారు. వెంటనే వీడికి ఫెలిసిటేషన్ చేసేద్దాం అనుకున్న సన్మానం. ఆ సన్మానం తీసుకెళ్ళి చేయొచ్చుగా, తొందర. కుంభకర్ణుడి మీద పువ్వులు అన్ని వేసి పూజ చేద్దాం అనుకున్నారండి. ఆయన అందుతాడు అంతున్నాడు. అందుకే వీళ్ళందరూ మేడలు ఎక్కిపోయేట. మేడలు ఎక్కిపోయి పన్నీరు, చందనం, పువ్వులు అన్ని జల్లేట ఆయన మీద. అవన్నీ ఆయన మీదే కాదు, సుగ్రీవుడి మీద కూడా పడ్డాట. మూర్చిపోయిన సుగ్రీవుడికి మెలకు వచ్చింది. ఒక్కసారి లేదు చూసాడు, ఎక్కడున్నానా, ఏదో మూవ్ అయిపోతున్నాను ఏమిటి అనుకున్నాడు. ఈయన భుజం మీద ఉన్నాడు. ఆయన చూసి వెంటనే ఓహో వీడు భుజం మీద ఉన్నానా అని వాడు ముక్కు చెవులు గట్టి కొరికిసేట సుగ్రీవుడు. వెంటనే భరించలేక పురుగు కొరికితే మనం ఎలా తీసివేసేస్తామో అలా కుంభకర్ణుడు తీసి విసిరిసేటాడు. విసిరిగానే పడ్డాడు సుగ్రీవుడు. పడి లేచి మళ్ళీ పరిగెడుతున్నట్ట. వెంటనే వెనక్కి తిరిగాడు కుంభకర్ణుడు. మహా కోపంగా చూశాడు. తపస్సుతో సంపాదించినటువంటి త్రిశూలం, కాలాయుష త్రిశూలం అంట, ఇనుముతో చేసినది. 1000 పుట్ల ఇనుముతో చేసిన త్రిశూలం అంటారు విశ్వనాథ్ వారు. ఆ త్రిశూలం తీసి విసిరెట్టండి సుగ్రీవుడి మీద, గురి తప్పకుండా తగిలేటట్టు. అందరూ చూస్తున్నారు. సుగ్రీవుడు పరిగెడుతున్నాడు. సుగ్రీవుడి వైపు వచ్చేస్తుంది త్రిశూలం. ఆశ్చర్యం ఎవరో పట్టేట మధ్యలో. ఎవరయ్యా అంటే ఎగిరి పట్టుకున్నాడు ఆంజనేయ స్వామి వారి త్రిశూలాన్ని. పట్టుకుని తొడకి విరిచి విసిరెట్ట. చప్పుడు కూడా వినబడలేదు. అలా పడింది సముద్రంలో. ఎంత దూరం పడిందో చూడండి ఇక్కడ. అలా సుగ్రీవుడిని కాపాడాడు. ఒకటేమిటయ్యా బాబు. అందుకే ఆంజనేయ స్వామి అంటే ప్రాణరక్షకుడు, ఉపకారి, ఇన్ని గుణములు కలిగిన వాడు. ఆయన గురించి చెప్తే 1.5-2 గంటలు సరిపోతుందా? నమస్కారం చేసుకోవడమే. చెట్ట చివరికి రాముల వారి పట్టాభిషేకం జరుగుతోంది అవైభవంగా. పట్టాభిషేకం పూర్తి అయిపోయింది. అందరికీ అన్ని కానుకలు ఇచ్చాడు. హనుమంతుడికి మాత్రం ఇవ్వలేదు. కానుకలు పుచ్చుకున్న వాళ్ళు లేచిపోలేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది ఏమిటి కన్నా హనుమంతుడికి ఏమి ఇస్తాడా అని అందరూ క్యూరియాసిటీ. ఈ పాటి చేసిన మనకే ఎంత చేసాడే, ఆయనకి ఎంత ఇస్తాడో అని చూసేట. ఆయనకి ఏమీ ఇవ్వలేదుట. సభ ఇంకా పూర్తయింది అని చెప్తున్నారు. ఎవడు లేవలే. అప్పుడు గుసగుసలుట. ఏమిటయ్యా అంటే హనుమంతుడికి ఏమి ఇవ్వలేదే అని. లక్ష్మణుడికి కూడా ఏమి ఇవ్వలేదు అన్నట్ట. అంటే ఆ లక్ష్మణుడు ఆయన తమ్ముడేగా అన్నట్ట. ఈయన అంతకంటే ఎక్కువ కదా అన్నట్టు. ఇంకోడు తమ్ముడి కంటే ఎక్కువ, తమ్ముడి కంటే ఎక్కువ ఏంటయ్యా, తనతో సమానమే అన్నట్టు. ఇలా ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నట్ట. అప్పుడు సీతమ్మ తన మెడలోంచి ఒక మాల తీసిందిటండి తల్లి. ఆ మాల సామాన్యం కాదట. ఆ హారం మాత్రం రావణాసురుడు తీసుకువెళ్ళినప్పుడు కొన్ని మంగళకరమైన ఆభరణాలు తప్ప మిగిలినవన్నీ మూట కట్టి విసిరేసింది. ఏవో ఒక అరాకొర మిగిలితే ఆ చెట్టుకు వేలాడేసింది అశోకవనంలో. కానీ మంగళకరమైనటువంటి మంగళసూత్రం మట్టిలో తీయలేదు. అందుకని చిలక్కొయ్యి మంగళసూత్రాలు పెట్టేవాళ్ళు, జంజాలు పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించుకోండి. అది మాత్రం తీయలేదు. అంత రావణాసురుడు అప్పరించిన. దానితో పాటు తీయకుండా మరొక హారం పెట్టుకుందటండి ఆ తల్లి. ఆ హారం ప్రత్యేకత ఏమిటి అంటే, అటు పుట్టింటివారు అత్తింటివారు బంగారం వేసేట దానికి
అందులో వాడడానికి కొన్ని ముత్యాలు రత్నాలు ఇచ్చేట రాముడు. ఇలా అటువాళ్ళు ఇటువాళ్ళు కలిసి, పైగా అమ్మగారికి 3 చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి, వాళ్ళు కూడా ప్రత్యేకంగా జాలర్లు వేయించేట దానికి. అందరూ కలిసి ప్రేమగా చేసేట. అందుకు ఆ సెంటిమెంట్ అంటామే, ఆ ప్రేమ వల్ల ఆవిడ అలా కంఠంలో ఉంచుకుందట. ఆ మాల తీసిందట. తీసి చూపిస్తూ రాముడిని చూసిందట. రాముడు వెంటనే ఇంగితం తెలుసుకున్నాడు, నీకు ఎవరిపై ప్రత్యేక వాత్సల్యం ఉందో వారికి ఇవ్వని. వెంటనే సీతమ్మది హనుమంతుడి మెళ్ళలో వేసిందటండి ఆహారాన్ని. ఇక్కడ వెంటనే ఆంజనేయ స్వామి మురిసిపోయారు. సభంతా కరతల ధ్వానాలు చేసింది, ఆనంద పరవశమైపోయి. ఎలా ఉన్నాడయ్యా హనుమంతుడు ఇప్పుడు అక్కడ అంటే, ఒక తెల్లని మబ్బు మీద వెన్నెల పడుతున్నప్పుడు ఎలా మెరిసిపోతుందో ఆంజనేయ స్వామి వారు ఆ మాలతో అలా మెరిసిపోతున్నాడు అన్నారు ఇక్కడ. అంతే. అంతేగాని వెంటనే మనం మాల తీయడం, కొరకడం, పారేయడం ఇవన్నీ వాల్మీకి రామాయణం లేవండి. ఇవేవో చిన్నపిల్లల సరదాలకు పనికొస్తాయి. ఆయన ధరించాడంతే. మొత్తానికి రామాయణం పట్టాభిషేకంతో ముగిసింది కాదు, హనుమత్ సన్మానంతో ముగిసింది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. హనుమంతుడి సన్మానమే పట్టాభిషేకానికి ముగింపు. అంత భవ్యంగా హనుమంతుడి విశేషం రామాయణంలో చెప్పబడుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే, గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఆ శ్లోకంలో హనుమంతుడి గురించి భలే చెప్పారండి. గోష్పదీకృత వారాశిం అనే మాట సీతమ్మ నోట అంది సుందరకాండలో. యత్వయా గోష్పదీకృత, శతయోజనమైన సముద్రము సులభంగా దాటేశావు. ఎలాగంటే గోష్పదీకృత. గోష్పాదము అంటే ఆవు కాలి గిట్ట మోపినంత మేర. ఆవు కాలి గిట్ట మోపినంత మేర అంటే ఎంత ఉంటుందండి? ఈ మాత్రమే. ఇది దాటడం ఎంత సులభం మనకి, సముద్రం దాటడం అంత సులభం అంటే స్వామివారికి. అదే సముద్రాన్ని గోష్పాదం అంత చేసావు, రాక్షసుల్ని దోమలంత చేసావు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు దోమ వాలింది అనుకోండి, దానికోసం మనం కుస్తీ పట్టం కొట్టడానికి కష్టము కూడా అలా అంటాం. మన దోమని ఎంత తేలిగ్గా కొడతామో రాక్షసులు అంత తేలిగ్గా కొట్టేట. అది గోష్పదీకృత వారాసి మశకీకృత రాక్షసం. 2 పనులు చేసాం. అంతేకాదు రామాయణ మహామాల రత్నం ఇక్కడ ఉందండి. రామాయణ మహామాలకి రత్నం అంట. రత్నం అంటే కొలికి పూస. కొలికి పూస తెలుసు కదా, ఒక హారం వేసుకున్నప్పుడు మధ్యలో వేలాడుతూ ఒక పెద్ద రత్నాన్ని పెడతారు. అది కానీ మనం మామూలుగా వేసుకుంటే మెడవైపు వచ్చేసింది అనుకోండి, దించుకుని మళ్ళీ హృదయానికి పెట్టుకుంటాం. కొలికి పూసకు అంత ప్రాధాన్యం అన్నది. రామాయణం ఒక మాల అయితే హనుమంతుడు కొలికి పూసట. ఎందుకంటే కొలికి పూస హృదయానికి టచ్ అవుతుంది, హనుమంతుడు మన హృదయానికి తాకుతాడు, హృదయంలో నిలిచిపోతాడు. అందుకు ఆ మాట అంత చక్కగా వేశారు. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. అందుకే రామాయణం ఇచ్చిన 3 రత్నాలు సీతమ్మ, రామయ్య, హనుమ. ముగ్గురు గొప్ప వాళ్ళే. అందుకే తగలబెట్టగలిగి సీతమ్మ తగలబెట్టలేదు. నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణులైనా నా ముందు నిలబడరన్నాడు ఆంజనేయ స్వామి వారు. కానీ ఇద్దరూ రావణ సంహారం చేయగలిగి, అది రాముడి పని, ఆయన చేద్దాం అనుకున్నారు. అది వారికి 3 సమప్రాధాన్యం కలిగిన వారు. అందుకే ఎవరికి భక్తులు అంటే అందరూ భక్తులు. ఈ 3 కూడా భక్తులు అనగానే తగ్గిపోరండి, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు. అందుకే విష్ణురత్నమైన రామునికి, శక్తిరత్నమైన సీతమ్మకి, శివరత్నమైన ఆంజనేయ స్వామి వారికి నమస్కరించుకుని స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామభక్త హనుమాన్ కి, శ్రీరామభక్త హనుమాన్ కి, శ్రీరామభక్త హనుమాన్ కి జై.